వంటి పెద్దలు పుల్లూరు సుధాకర్ గారికి, రాము గారికి, వేదిక సభ్యులు మిత్రులందరికీ నా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ కూడా ఒక మంచి అంశాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు అంటే రాబో ఒక నెల 2 నెలల సమయం లోపల వరంగల్కు కానీ ఖమ్మం నగరాలకు కానీ ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి ఈ సందర్భంలో మనము ఈ యొక్క అంశాన్ని ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా పట్టణ పరిపాలన అంటే ఏంది, నగర అభివృద్ధి అంటే ఏంది, ఇవి ఏ రకంగా ఇవాళ భారతదేశంలో కానీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా కొనసాగుతున్నాయి, ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, అసలు నగర అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి విషయం మీద మనం డిస్కస్ చేయాలని చెప్పేసి భావించి ఈ యొక్క అంశాన్ని ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. చాలా ఇది మంచి అంశంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్ గా, ఒక ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అనేటువంటివి ఇప్పటికే ఈ దేశంలో 3 రకాలైనటువంటి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వము, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 3వది స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి 3 ప్రభుత్వాలు కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాల లోపల ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సమయం లోపల మళ్ళీ స్థానిక ప్రభుత్వాలు ఎందుకు అనేటువంటిది కూడా మన లోపల ఒక ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. అయితే ఇది కొత్త విషయం కాదు. ఇది సింధు నాగరికత ప్రాంతం ఎప్పుడైతే సింధు నాగరికత ఏర్పడ్డదో అప్పటి నుండే ఈ యొక్క పట్టణ పాలన అనేటువంటిది, నగర పాలన అనేటువంటిది అప్పటి నుండే ఈ దేశంలో మొదలైందని చెప్పేసి చాలా స్పష్టంగా చరిత్రలో చెప్తున్నటువంటి ఆధారాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అయితే దానిలో భాగంగానే ఎప్పుడైతే ముఖ్యంగా ఈ దేశంలో బ్రిటిష్ వారు పరిపాలన కొనసాగించారు, ముఖ్యంగా ఈ దేశంలో 1687 సంవత్సరం లోపల మద్రాసు నగరపాలక సంస్థగా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మద్రాసు ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా, మొట్టమొదటి నగరపాలక సంస్థగా మద్రాసును ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత ముంబైని, ఆ తర్వాత కలకత్తాను, మూడింటిని కూడా ఒక నగరపాలక సంస్థలుగా కొనసాగించేటువంటి క్రమము నాటి బ్రిటిష్ ఇండియా నుండి మొదలుకుంటే ఇక మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ దేశం లోపల అనేక నగరాలు, అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, గ్రామ పంచాయతీలు గాను, మండలాలు గాను, జిల్లా పరిషత్లను గాను, ఇలా పాలనా వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, ఆ స్థానిక ప్రభుత్వాల్లో మళ్ళీ తిరిగి పట్టణ ప్రభుత్వాలు అంటే వేరు, మళ్ళీ గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామీణ ప్రాంతాలు అంటే వేరు అనేటువంటి 2 రకాలుగా విభజించడం జరిగింది. అందులో భాగంగానే స్వర్గీయ మన ఒక పివి నరసింహారావు గారు ఈ 73వ 74వ రాజ్యాంగ సవరణను తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆ యొక్క 73వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది గ్రామీణ పంచాయతీకి సంబంధించినది, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి విషయాన్ని చెప్పగా 74వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఈ యొక్క పట్టణ నగర పాలనకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ యొక్క 73, 74వ రాజ్యాంగ సవరణలో చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఈ యొక్క 74వ రాజ్యాంగ సవరణ కంటే ముందే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే దీన్ని 64వ 65వ రాజ్యాంగ సవరణ కిందకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సవరణ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కలిగించి వాటికి అధికారాలను, విధులను, ఆర్థిక వనరులను స్వచ్ఛంగా ఆ యొక్క సంస్థలు, స్థానిక సంస్థలు వారి పరిపాలన వాళ్ళే కొనసాగించుకోవాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ యొక్క 74వ రాజ్యాంగ, 73వ 74వ రాజ్యాంగ సవరణను ఆనాడు ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ స్థానిక ప్రభుత్వాల గురించి ఇంత స్పష్టంగా మాట్లాడుకుంటున్నామంటే 73, 74వ రాజ్యాంగ సవరణలని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే 1992వ సంవత్సరంలోనే ఇది స్వర్గీయ పివి నరసింహారావు గారు ఈ యొక్క పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం, దాన్ని 1993వ సంవత్సరంలో 74వ రాజ్యాంగ సవరణను ఆమోదించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత కాలం లోపల ఇది ముఖ్యంగా 1993 జూన్ 1వ తారీఖు నుండి ఈ యొక్క 74వ రాజ్యాంగ సవరణ ప్రారంభమైందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది కొద్దిగా మనకు ఉండేటువంటి ఒక హిస్టరీ, చరిత్ర గనుక, అంటే సింధు నాగరికత నుండి మొదలుకుంటే బ్రిటిష్ పరిపాలన లోపల, బ్రిటిష్ ఈ యొక్క చెన్నై లోపల ఏర్పాటు చేయబడినటువంటి మద్రాసు ప్రభుత్వం నగర పాలనతోని ప్రారంభమైనటువంటి ఈ నగర పాలన ఇవాళ మన కేసీఆర్ ప్రభుత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఇవాళ రాష్ట్రం లోపల
పాలనా వికేంద్రీకరణ అనేటువంటి ఒక పేరుతోని గతంలో ఉండేటువంటి జిల్లాలను ఏవైతే 10 జిల్లాలు ఉంటాయో దాన్ని 33 జిల్లాలుగా ఇప్పుడు కొత్తగా 33 జిల్లాలుగా మనం చూస్తున్నాం. గతంలో ఉండేటువంటి మున్సిపాలిటీలు 52 ఉన్నటువంటి మున్సిపాలిటీలను ఇవాళ 128 మున్సిపాలిటీలుగా మనము కొనసాగుతున్నాం. గతంలో 6 కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో ఉంటే ఇవాళ 13 కార్పొరేషన్లు మనం చూస్తున్నాం. గతంలో రెవెన్యూ డివిజన్లు 43 ఉంటే ఇప్పుడు 73 రెవెన్యూ డివిజన్లు గాను, గతంలో 459 మండలాలు ఉంటే వాటిని ఇవాళ 590 మండలాలు గాను, గతంలో గ్రామ పంచాయతీలు 8,690 ఉంటే ఇప్పుడు 12,751 గ్రామ పంచాయతీల పేర్లతోని, అంటే పాలనా వికేంద్రీకరణతోని, అధికార వికేంద్రీకరణ అనేటువంటి పేరుతోని పరిపాలనను ప్రజల వద్దకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మన కళ్ళ ముందు పెడుతున్నారు. ఇలాంటి అంశాల మీద మొత్తంగా ఈ యొక్క నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి గురించి పుల్లూరు సుధాకర్ గారు, నేను మొన్ననే వారి ఆర్టికల్ పోయినా మండే అనుకుంటా వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఈనాడు పేపర్ లో ఆర్టికల్ నేను చదివాను. చాలా బాగా రాశారు వారు. అందుకే ఈ యొక్క వరంగల్ జిల్లా లోపల ఈ యొక్క నగర పాలన గాని పట్టణ పరిపాలన గురించి చాలా మాట్లాడాలంటే పుల్లూరు సుధాకర్ గారే చాలా రైట్ పర్సన్ అనేటువంటి ఉద్దేశంతో వారిని అంశం మీద మాట్లాడమని చెప్పేసి పిలవగానే వారు రావడం చాలా సంతోషం. అందులో భాగంగానే పట్టణ పరిపాలన, ఈ యొక్క నగర అభివృద్ధి అనేటువంటి అంశం పైన పుల్లూరు సుధాకర్ గారు, వారు అధ్యక్షులు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అనేటువంటి ఆ సొసైటీకి వారు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారిని అంశం మీద మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పుల్లూరు సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్, పుల్లూరు సుధాకర్ సార్. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్. తెలంగాణ జనవేదిక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆకుతోట శ్రీనివాసులు గారు, అలాగే జనవేదిక వ్యవస్థాపకులు రామ్ గారు, ఇంకా ఈ జూమ్ సమావేశానికి హాజరైన ఎంతో మంది పెద్దలు, మిత్రులు అందరికీ కూడా వరంగల్ నగర పౌరుల తరఫున మరియు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముందుగా ఇంతకుముందు రాము గారు చెప్పారు 355వ కార్యక్రమం అనేది, అంటే అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఒక నిరంతర కార్యక్రమం. తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా నగర ప్రజల్ని జాగ్రత్త అవస్థ నుండి మేల్కొల్పే ఒక మహత్తర కార్యక్రమాన్ని రాము గారు, పెద్దలు పురుషోత్తమరావు గారు చేపట్టినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పి నేను మనసారా కోరుతున్నాను. ఈరోజు మనం సిటీస్ డెవలప్మెంట్, అర్బన్ గవర్నెన్స్ మీద మాట్లాడుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే మరి ఈ టాపిక్ రెలవెంట్ సబ్జెక్ట్, ఇది రెలవెన్స్ అని కూడా శ్రీనివాసులు గారు చెప్పారు. అది 100% నిజం. ఇప్పుడు మనం మాట్లాడుకోకపోతే ఈ సబ్జెక్ట్ మీద తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం అనేది అది పెద్దగా మరి సందర్భోచితం కాదని నేను భావిస్తున్నా. మరి ఈ సబ్జెక్ట్ లోకి మనం వెళ్లే ముందు జనరల్ గా మరి ఒక సబ్జెక్ట్ మీద మనం మాట్లాడేటప్పుడు మరి శ్రీనివాసులు గారికి, పెద్దలకు మనకు తెలుసు రెండు విధాలుగా మనం తీసుకుంటాం. ఒకటి, మనకు థియరీకి సంబంధించి అకాడమిక్ గానే మనం మాట్లాడుతూ ప్రాక్టికల్ గా అప్లికేషన్ చేస్తూ ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్ని అన్వయిస్తూ మనం ఉపన్యాసాన్ని మనం జనరల్ గా కొనసాగించడం అనేది జరుగుతున్న పద్ధతి. మరి ఆ పద్ధతిలోనే నేను కూడా పోదామని చెప్పి నేను భావిస్తున్నా. మరి ఈ టాపిక్ ని మనం గనక ఆలోచిస్తే మరి మనకు తెలుసు ఈ మధ్య కాలంలో ఈ నగరాల ప్రాధాన్యత ఎంతగా పెరిగిందని కూడా మనకు తెలుసు. దాదాపుగా మన ప్రపంచపరంగా కనుక మనం ఆలోచిస్తే దాదాపు 600 నగరాలు 60% జీడిపిని ప్రపంచ ప్రజలకు అందిస్తున్నాయి. అంటే నగరాల ప్రాధాన్యత మరి గ్లోబలైజేషన్, మార్కెటింగ్ ఎకానమీ వ్యవస్థలో ఎంతగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం అల్విన్ టాఫ్లర్ నుండి ఒక ప్రఖ్యాత సోషియాలజిస్ట్ థర్డ్ వేవ్ అంటే ఒక పుస్తకం రాశారు. థర్డ్ వేవ్ పుస్తకంలో ఆయన మానవ నాగరికత పరిణామాన్ని, భవిష్యత్తులో జరగబోయే మార్పుల్ని మరి ఊహించి చాలా అద్భుతంగా సజీవంగా థర్డ్ వేవ్ పుస్తకంలో వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటిది అని అంటే, మానవ నాగరికత పరిణామంలో వ్యవసాయ విప్లవం, వ్యవసాయ దశ మొదటిదైతే రెండవది పారిశ్రామిక విప్లవం అని చెప్పి చెప్పారు. అది మనకు తెలుసు. మరి వ్యవసాయ దశ దాటిన మానవ సమాజం పారిశ్రామిక విప్లవ దిశగా పురోగమించిన క్రమంలోనే నగరాలు ఉద్భవించడం జరిగింది. ఎప్పుడైతే నగరాల్లో మనకు ఫ్యాక్టరీలు ప్రారంభించారో ఆ ఫ్యాక్టరీల కారణంగా మరి వ్యవసాయ కార్మికులే ముఖ్యంగా అక్కడ ఉపాధిని వదిలిపెట్టేసి వేల మంది, లక్షల మంది నగరాలకు వలస రావడం ప్రారంభమైంది. అంటే ఫ్యాక్టరీలు ఎక్కడుంటే అక్కడికి నగరాలు వలస రావడం ప్రారంభమైనవి. నగరాల్లో వలసలు విపరీతంగా పెరిగినాయి. పెరిగిన తర్వాత నగరాలు ఏర్పడినప్పటికీ, పట్టణాలు ఏర్పడినప్పటికీ
అవి మరొక మురికివాడలాగా ఉన్నాయి తప్ప ప్రజల జీవన పరిస్థితులు ఏమంత సౌకర్యవంతంగా లేవు. మరి ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు దుర్భర జీవన పరిస్థితుల్లో నగరాల్లో ఉండడం జరిగింది. మరి తర్వాత థర్డ్ వేవ్ వచ్చేసింది. పారిశ్రామిక విప్లవం తర్వాత మనకు గ్లోబలైజేషన్, మార్కెటింగ్ ఎకానమీ, తర్వాత ఫ్రీ క్యాపిటల్ లాంటి వ్యవస్థలు వచ్చేసినాయి. ప్రపంచంలో నూతన సాంకేతికతలు ఉద్భవించినాయి. అప్పుడు నగరాల తీరు తెన్నులు మరొక్కసారి మారవలసిన అవసరం వచ్చేసింది. అంటే నగరాల్ని ఒక మున్సిపల్ సర్వీసెస్ ని డెలివరీ చేసే సంస్థలుగానే కాకుండా ఉపాధిగా ఉపాధిని ఇచ్చే సంస్థలుగా, అలాగే ఫ్రీ మార్కెటింగ్ ఎకానమీకి నెలవైన సంస్థలుగా, మరి ఎకనామిక్ యాక్టివిటీస్ నిర్వహించే సంస్థలుగా తీర్చిదిద్దాలవలసిన న్యూ ఎజెండా ఒకటి మరి తప్పక అమలు చేయవలసిన పరిస్థితి అనేది గ్లోబలైజేషన్ నేపథ్యంలో వచ్చింది. ఆ గ్లోబలైజేషన్ నేపథ్యంలో నగరాలను కనుక మనం తీర్చిదిద్దకపోతే నగరాలు మరి ఇప్పటి గ్లోబలైజేషన్ మార్పులకు అనుగుణంగా మరి మార్పు చెంది మరి ఉపాధిని కానీ ఎకనామిక్ యాక్టివిటీస్ని కానీ దేశానికి జీడిపి ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఈ నగరాల్ని అసలు ఎవరు పాలించాలి, ఎవరు గవర్న్ చేయాలి, ఏ సంస్థలు నగరాల్ని నిర్వహిస్తే బాగుంటది, గ్లోబలైజేషన్ తర్వాత పావర్టీ ఇటువంటి తర్వాత డిప్రైవేషన్, తర్వాత మనకు సెంట్రలైజేషన్, ఇటువంటి పరిస్థితుల్ని మరి తట్టుకొని నగరాలు ప్రజలకు జీవన యోగ్యత ఉన్న నగరాలు, తర్వాత ఉపాధి నగరాలు, ఆర్థిక కార్యకలాపాలని నిర్వహించే నగరాలుగా అభివృద్ధి చెందాలి అని అంటే, పరిస్థితులకు బాగా అనుకూలంగా మరి తట్టుకొని నిలబడాలంటే మాత్రం ఒక న్యూ ఎజెండాను అమలు చేయవలసిన పరిస్థితిలో ఏం చేద్దామని ఒక ప్రశ్న ఉద్భవించింది. ఆ ప్రశ్నకు సమాధానంగానే మరి ఈరోజు అర్బన్ గవర్నెన్స్ అని ఒక టర్మ్ ఉద్భవించింది. మరి ఎటువంటి రూల్స్, ఎటువంటి రెగ్యులేషన్స్ పెట్టాలి అని చెప్పి ఆలోచించే క్రమంలోనే అర్బన్ గవర్నెన్స్ అనేది ఒక టర్మ్ మనకు వాడుకలోకి వచ్చేసింది. అయితే అర్బన్ గవర్నెన్స్ అనేది వాస్తవంగా చెప్పాలంటే గుడ్ గవర్నెన్స్ కు ఒక ప్రతిరూపం. పోతే అర్బన్ గవర్నెన్స్ ప్రత్యేకంగా నగర పాలనకు సంబంధించింది. అర్బన్ గవర్నెన్స్ ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, మరి సివిల్ సొసైటీకి గవర్నమెంట్ కు మధ్యలో ఉన్న రిలేషన్షిప్పే కాకుండా గ్లోబల్ మా ఎకానమీ ఇప్పుడు గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో ప్రపంచ ప్రజలకు, తర్వాత ఇతర ఉత్పత్తి కారకాలకు కూడా రిలేషన్షిప్ గా మరి అర్బన్ గవర్నెన్స్ ఇప్పుడు చూడడం అంత బ్రాడ్ ఒక బేస్ అనేది మనకు అర్బన్ గవర్నెన్స్ లో వచ్చింది. మరి ఈ అర్బన్ గవర్నెన్స్ కనుక మనం చూస్తే మరి ప్రపంచ దేశాల నగరాలు ఎట్లున్నాయి, మన దేశ నగరాలు ఎట్లున్నాయి కనుక మనం ఒక్కసారి కంపేర్ చేస్తే మాత్రం ప్రపంచ నగరాలు నూతన సాంకేతికతలను అందిపుచ్చుకొని ప్రజల లివింగ్ ఇండెక్స్ ని, జీవన నాణ్యతను పెంచే దిశలో ముందుకు పోతున్నాయి. కానీ భారతదేశం మాత్రం ఆ పురోగతి విషయంలో మాత్రం వెనకబడి ఉందనే చెప్పొచ్చు. ఇప్పటికీ మన నగరాలు చూస్తే మాత్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మన నగరాలు లేవు. హైదరాబాద్ నగరాన్ని కనుక మనం చూస్తే హైదరాబాద్ లో మరి రకరకాల పరిశ్రమలు వచ్చినాయి, ఐటీ పరిశ్రమలని మనం చెప్తున్నాం. కానీ టెక్నికల్ భూమి ఎప్పుడు కూడా ప్రజల జీవన నాణ్యతను పెంచదని కూడా రీసెర్చ్ స్కాలర్స్, అర్బన్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మనం చూసినట్టయితే భారతదేశ నగరాల మీద దాదాపు 40 నగరాల మీద ప్రజా ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఒక రిపోర్టుని ఈ మధ్య కాలంలో వెలువరించడం జరిగింది. ఆ రిపోర్టు మన నగరాల దుస్థితిని, మన పౌర సేవా వ్యవస్థల వైఫల్యాల్ని స్పష్టంగా మన కళ్ళకు కట్టింది. అసలు మన నగరాలు ఎట్లున్నాయి అనేది ప్రజా ఫౌండేషన్ చాలా స్పష్టంగా చెప్పింది. ప్రజా ఫౌండేషన్ అర్బన్ గవర్నెన్స్ ర్యాంకుల్ని నిర్ణయించింది నగరాలకి. అర్బన్ గవర్నెన్స్ ర్యాంకుల్లో ఒడిశాకి మొట్టమొదటి స్థానం వచ్చింది దేశంలో. తర్వాత మళ్ళీ మనం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు వచ్చినాయి. బాటం నుంచి జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాలు వచ్చినాయి. అర్బన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో అంటే పట్టణ పరిపాలన సూచీలో, మెరుగైన పట్టణ పరిపాలన సూచీలో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంటే తెలంగాణ 19వ స్థానంలో ఉందని చెప్పి ప్రజా ఫౌండేషన్ నివేదిక చెప్పారు. అంటే ఈ పరిస్థితుల్లో మరి ప్రజా ఫౌండేషన్ నివేదిక చెప్తున్నది ఏంటిది అని అంటే, మరి ఇంత పూర్తిగా నగరపాలన వ్యవస్థను పూర్తిగా వివరిస్తూ మరి పౌర సేవల వ్యవస్థల ఈ లోపాలని కూడా ప్రజా ఫౌండేషన్ చాలా స్పష్టంగా చెప్పింది. విచిత్రం ఏంటిది అని అంటే, మరి ప్రజా ఫౌండేషన్ సంస్థ స్థానాల్ని నిర్ణయించడానికి అంటే ర్యాంకులు నిర్ణయించడానికి ఒక 100 మార్కుల్ని మనకు కొలమానంగా పెడితే దాదాపు ఏ రాష్ట్రం కూడా 60 మార్కుల్ని సాధించలేకపోయింది. అగ్రస్థానంలో ఉన్న ఒడిశా పట్టణ పరిపాలన సూచీలో సాధించిన మార్కులు 56 మాత్రమే, 56%. అంటే అగ్రస్థానంలో ఉన్న నగరాలు కూడా అది సూచీలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వాటి పరిస్థితులు ఏమంత ప్రజల జీవన యోగ్యతకు అనుకూలంగా లేవన్న విషయాన్ని మనం స్పష్టంగా ప్రజా ఫౌండేషన్ నివేదిక తెలియజేస్తుంది.
ముఖ్యంగా ప్రజా ఫౌండేషన్ ఎటువంటి ఈ సూచీల్ని నిర్ణయించడానికి ఒక 4 కొలమానాలను తీసుకున్నారు. ఒకటి అదేంటిది అని అంటే మనకు లెజిస్లేటివ్ స్ట్రక్చర్ అండ్ పాలసీస్, రెండోది తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత సిటిజన్ ఎంపవర్మెంట్ ఎట్లుంది, పౌరులకి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చెప్పిన పౌరుల సాధికారత అనేది మరి ఈ ప్రజాస్వామ్య సంస్థలో ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నది, అలాగే తర్వాత గ్రీవెన్సీ రిడ్రెసల్ మెకానిజం, నగరాల్లో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఎట్లున్నదన్న విషయం, ఈ 4 బ్రాడ్ బేస్డ్ కులమానాల్ని ఆధారంగా చేసుకొని సూచీలు ఇచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ కులమానాలు నగర వ్యవస్థ యొక్క హోల్ స్వరూపాన్ని మన కళ్ళ ముందు కట్టేస్తాయి. ఇంతకంటే ఇంకా ఎక్కువగా మనకు ప్రమాణాలు ఏమీ అవసరం లేదు. అంటే ఈ పరిస్థితుల్లో మరి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్లోబలైజేషన్ ఎకానమీని తట్టుకోవడానికి మన నగరాలకు ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న వ్యవస్థ నిర్మాణం సరిపోతుందా అనేది మన ముందున్న ప్రశ్న. అయితే ఈ గ్లోబలైజేషన్ ఎకానమీకి తట్టుకోవడానికి వీలుగానే ఇంతకుముందు పెద్దలు శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా 74వ రాజ్యాంగ సవరణ గ్లోబలైజేషన్ ఓపెన్ అవుతున్న ఎకానమీలను తట్టుకోవడానికే, గ్లోబలైజేషన్ ని తర్వాత ఫ్రీ క్యాపిటల్ వ్యవస్థని తట్టుకోవడం కోసమే, నగరాలు ఆ దిశగా పురోగమించడం కోసమే 74వ రాజ్యాంగ సవరణ అనేది మనకు శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా తీసుకొని రావడం జరిగింది. మరి 74వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది మనకి? 74వ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎలాగైతే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మనకు స్వయం ప్రతిపత్తి ఉంటుందో, డిసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుందో, అలాగే స్థానిక ప్రభుత్వాలకు కూడా డిసిషన్ మేకింగ్ ఉండాలి. ఆ ప్రాసెస్ ని అది ఇంప్లిమెంట్ చేయగలిగే స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ మనకు స్థానిక ప్రభుత్వాలకు ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. కానీ వాస్తవమైన పరిస్థితులు కనుక మనం చూస్తే మనకు రాము గారు చెప్పినట్టుగా మనకు ఎక్కడ కూడా స్వయం స్థానిక ప్రభుత్వాలకి, సిటీ గవర్నమెంట్స్ కి, అంటే ముఖ్యంగా అర్బన్ గవర్నెన్స్ లో సిటీ గవర్నమెంట్స్ అంటే మనకు మున్సిపాలిటీసే, ఈ పురపాలికలకి ఎక్కడా కూడా స్వేచ్ఛ లేదు, స్వయం ప్రతిపత్తి లేదు. కొన్ని అధికారాల్ని కేంద్ర ప్రభుత్వం చెలాయిస్తే, కొన్ని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం చెలాయిస్తున్నాయి తప్ప వాటికంటూ రాజ్యాంగం నిర్దేశించిన స్వేచ్ఛ అంటూ మాత్రం మనకు మున్సిపాలిటీలకు లేదు. ఉదాహరణ కనుక మనం చూస్తే రాజ్యాంగం మన స్థానిక సంస్థలకి అంటే స్థానిక ప్రభుత్వాలే అందాం, మనం లోకల్ గవర్నమెంట్స్ కి 18 విధుల్ని నిర్దేశించింది. 18 విధుల్లో మనకు పట్టణ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్స్ తయారు చేయడం, మాస్టర్ ప్లాన్ తయారు చేయడం, పారిశుద్ధ్య ప్రణాళికలు తయారు చేయడం, మొబిలిటీ ప్లాన్ తయారు చేయడంతో పాటుగా సిటిజన్ సర్వీసెస్, రోడ్లు, విశాలమైన వీధులు, స్ట్రీట్ లైటింగ్, పారిశుద్ధ్యం, వాటర్ సప్లై, ఇటువంటి సౌకర్యాలు, సోషల్ ఫారెస్ట్రీ, ఇటువంటి విధులు కూడా పురపాలికలు స్వతంత్రంగా నిర్వహించాలని చెప్పి మనకు భారత రాజ్యాంగం నిర్దేశించింది. కానీ వాస్తవమైన పరిస్థితిని కనుక మనం చూస్తే ఈ 18 విధుల్లో ప్రజా ఫౌండేషన్ నివేదిక చెప్తున్న దాని ప్రకారం 18 విధుల్లో 7 విధులు మాత్రమే మన నగరాలు నిర్వర్తిస్తున్నాయని చెప్పి ప్రజా ఫౌండేషన్ నివేదిక వాటి సర్వే ఫీల్డ్ స్థాయి, క్షేత్ర స్థాయి సమాచార ఆధారంగా చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా 18 విధులు, 3 ఉపవిధులు, 21 విధుల్లో 7 విధులు మాత్రమే పురపాలికలు నిర్వర్తిస్తున్నాయి. ఆ 7 విధులు కూడా అవేమంత అత్యంత ప్రజలకంత ఉపయోగపడే, తర్వాత వాటికి ఎంపవర్మెంట్ ఇచ్చే విధులు కూడా కావు. మరి అటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో 18 విధుల్లో 5 విధులు మాత్రమే మనకు 7 విధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్వర్తిస్తుంటే, రాజ్యాంగం నిర్దేశించిన విధుల్లో తెలంగాణలో మాత్రం 4 విధులు మాత్రమే రాజ్యాంగం నిర్దేశించిన విధుల్ని మరి మన ప్రభుత్వాలు, మన స్థానిక ప్రభుత్వాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే మున్సిపాలిటీ అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో చూసినా 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే మన తెలంగాణలో చూస్తే 18 విధుల్లో 12 విధులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. తర్వాత ఈ 12 విధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తున్నది. ఈ 12 విధుల్లో అత్యంత ముఖ్యమైన టౌన్ ప్లానింగ్, మాస్టర్ ప్లాన్ తయారు చేయడం, ఇతర రకమైన ఆర్థిక ప్రణాళికలను తయారు చేయడం మరి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్దనే పెట్టుకున్నాయి. మరి ఈ ఆర్థిక ప్రణాళికలు తయారు చేస్తేనే కదా పెట్టుబడుల్ని ఆకర్షించడం జరిగేది. అది పూర్తిగా మరి మున్సిపాలిటీలో చేతిలో ఉంటేనే కదా, ప్రణాళిక చేతిలో ఉంటేనే కదా పెట్టుబడులను ఆకర్షించి నగరాలు ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చెందేది. మరి అటువంటి పరిస్థితులు లేకుండా మరి ఈవెన్ టౌన్ ప్లానింగ్, ప్రణాళిక తయారు చేయడం కూడా మరి ప్రజల మీద, పౌరుల అభిప్రాయాలకు ఎటువంటి విలువ లేకుండా ప్రజల మీద బలవంతంగా రుద్దుతూ ప్రణాళికలను తయారు చేసే విధానాలని కూడా మరి ప్రభుత్వాలే తీసుకోవడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు, మాస్టర్ ప్లాన్ నే మనం చూస్తున్నాం. మాస్టర్ ప్లాన్ ని లీ అసోసియేట్స్ అనే సంస్థ వరంగల్ నగరానికి సంబంధించి తయారు చేస్తే ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్
కాదు కదా మాస్టర్ ప్లాన్ అప్రూవల్ జరగడం లేదు. ఎందుకు అని అంటే మరి ఆ డెవలప్మెంట్ ప్లాన్ ప్రభుత్వం ఆమోదం పొందాలి, అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నదని అంటున్నారు. అంటే దాదాపుగా మాస్టర్ ప్లాన్ ని 15 ఏళ్ళకు ఒకసారి తయారు చేయవలసిన పరిస్థితి ఉంటే ఇప్పటికీ దాదాపు కొన్ని 20 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మాస్టర్ ప్లాన్ తయారు కాలేదు. అది ఇంకా ఆమోదం పేరుతో అక్కడే ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు చెప్పడానికి ఇది ఒక మచ్చుతున్నారు. అలాగే సిటీ డెవలప్మెంట్ ప్లాన్, చాలా మంది మాస్టర్ ప్లాన్ సిడిపి రెండు ఒకటే అనుకుంటారు. సిటీ డెవలప్మెంట్ ప్లాన్ పూర్తిగా మనకు మున్సిపాలిటీ తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ పురపాలికలు అసలు సిడిపిలు తయారు చేయడం లేదు. ఉన్న వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండవలసిందే. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తి నీరుగారుస్తూ స్థానిక ప్రభుత్వాల స్వతంత్రతను కూడా హరిస్తూ వాళ్ళ విధులను కూడా వీళ్ళే నిర్వర్తించడంతో జరుగుతున్నది ఏంటిది అంటే మున్సిపాలిటీలకు డిసిషన్ మేకింగ్ ప్రాధాన్యాన్ని కోల్పోయినాయి, వాటి స్వతంత్రతను కోల్పోయినాయి, నిర్ణయాలు తీసుకునే శక్తి మున్సిపాలిటీలకు పురపాలికలకు లేకుండా పోయింది. అంటే మరి ఈ విధంగా మనం చూసినట్టయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి రాజ్యాంగం చెప్తున్నది, తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాయి 18 విధుల్ని పురపాలికలకు అప్పగించండి అంటే మరి ఆ పరిస్థితి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు మరి అది తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. దీనికి అనేకమైన రాజకీయ కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయని మనం చెప్పొచ్చు. తర్వాత ఈ విధులలో మున్సిపాలిటీల స్వతంత్రత లేకపోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పని ఒకటి ఏంటిది అంటే వాస్తవంగా మనకు తెలుసు మున్సిపాలిటీకి మనకు జనరల్ ఫండ్స్, తర్వాత స్పెషల్ అసిస్టెంట్స్ డెవలప్మెంట్ ఫండ్స్, తర్వాత SC/ST కార్పొరేషన్ ఫండ్స్, ఇతర గ్రాంట్లు, ఇటువంటి రకరకాల నిధులు ఉంటాయి. ఈ నిధులతో పాటుగా మనకు ఆస్తి పన్ను, తర్వాత యూజర్ ఛార్జెస్, ఈ పారిశుద్ధ్యం మీద ఇటువంటి చెల్లించే పనులు, నీటి నల్లా పన్ను, ఇటువంటివి కూడా మున్సిపాలిటీల స్వంత ఆదాయ వనరుగా ఓన్ రెవెన్యూగా మనం పరిగణిస్తాం. కానీ విచిత్రం ఏంటిదంటే మున్సిపాలిటీలు స్వంత రెవెన్యూను కూడా నిర్ణయించుకునే అధికారం మాత్రం మరి మున్సిపాలిటీలకు లేదు. అది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉన్నది. దాదాపుగా మన భారతదేశ పరిస్థితిని చూసినట్టయితే భారతదేశ జీడిపిలో 1.15% మాత్రమే మనకు ఆస్తి పన్ను, మనకు మున్సిపల్ ఆదాయం ఉన్నది. అంటే ఇంత లో ఇన్కమ్ మున్సిపాలిటీలకి, ఇటువంటి లో ఇన్కమ్ తో మరి మున్సిపాలిటీలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగిస్తాయి? అది మరి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను తట్టుకో. మరి ఆస్తి పన్ను ప్రధాన ఆదాయ వనరు అయినప్పటికీ కూడా ఆస్తి పన్నును మరి నిర్ణయించే అధికారం పురపాలిక కౌన్సిల్ చేతిలో లేదు. అది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించవలసిందే. అది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, వాళ్ళు ఏ సూత్రం పెట్టుకుంటారా అనేది రాష్ట్ర ప్రభుత్వాలే. ఆస్తి పన్ను రివైజ్ చేసినా, ఆస్తి పన్ను మాఫీ చేసినా, ఆస్తి పన్ను సవరించినా కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంది. మొన్న మనం చూసినాం, హైదరాబాద్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆస్తి పన్నును దాదాపుగా మేము 10% మన ఇన్సెంటివ్ ఇస్తామనో, లేకపోతే ఆస్తి పన్నును దాదాపు 50% మాఫీ చేస్తున్నామేమో, కొన్ని వర్గాలకు ఆస్తి పన్నును మినహాయిస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేశారు. వాస్తవానికి రాజ్యాంగాన్ని కనుక మనం బట్టి చూస్తే, రాజ్యాంగ ప్రొవిజన్స్ ని బట్టి చూస్తే మాత్రం వాస్తవానికి ప్రభుత్వానికి అధికారం లేదు. ఆస్తి పన్నును సవరించే అధికారం, మాఫీ చేసే అధికారం మన పురపాలికలగానే ఉంది. అంటే ఈ విధంగా చూస్తే మున్సిపల్ ఆదాయ వనరులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ కారణాల కోసం గండిగొట్టడం జరుగుతుంది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి సొంత ఆదాయ వనరులను పెంచే సామర్థ్యం కూడా మరి వీటికి మున్సిపాలిటీలో లేకపోవడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం తీరు కనుక మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం మరి గ్రాంట్లు ప్రత్యేకంగా గ్రాంట్లు మరి మున్సిపాలిటీలకు డైరెక్ట్ గా రావడం లేదు. గ్రామ పంచాయతీలకి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ వస్తున్నాయి, కానీ మున్సిపాలిటీలకు మాత్రం త్రూ రాష్ట్ర ప్రభుత్వం రావడంతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వకుండా డైవర్షన్ చేసుకునే అవకాశం కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం వస్తుంది. ఉదాహరణగా మనం చూసినట్టయితే చూడండి, మనం స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద వరంగల్ కి 196 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 196 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు స్మార్ట్ సిటీ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం దాదాపుగా ప్రతి సంవత్సరం 100 కోట్లు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ మ్యాచింగ్ గ్రాంట్ మరి ఇవ్వకపోగా వరంగల్ నగరపాలక సంస్థకి ఒక 33 కోట్లు, ఈ మధ్య కాలంలో మరొక 40 కోట్లు రిలీజ్ చేసి దాదాపుగా 110-120 కోట్ల రూపాయలు తన వద్దనే అట్టు పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా చూస్తే మరి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మరి మున్సిపాలిటీలకు అందే అవకాశం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు డైరెక్ట్ గా పురపాలికలకు వస్తే తప్ప మరి ఈ రకమైన మన విచక్షణ అనేది ఉండే అవకాశం లేకుండా పోయే అవకాశం మాత్రం లేదు. అలాగే మరి యూజర్ ఛార్జెస్ పెంపుదల కూడా మనకు కార్పొరేషన్, మనకు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ గ్రాంట్లు ఇవ్వడం కూడా మరి సమయానికి అనుకూలంగా జరగడం లేదు. గ్రాంట్లు సార్ మీరు మ్యూట్ అయిపోయారు సార్, మీరు మ్యూట్ అయినరు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి.
సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, రైట్. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. రైట్ రైట్, ఓకే. అంటే మనం ఈ విధంగా మనం చూసినట్టయితే మాత్రం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మనకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం లేదు. మరి మున్సిపాలిటీలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి చిన్నదాన్ని కూడా ఆధారపడి ఉండే పరిస్థితి. అంటే ఎటువంటి ప్రణాళికలు తయారు చేసినా కూడా ఆ ప్రాజెక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించవలసింది. ఈవెన్ మీరు చూడండి, గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలు కోసం ఒక కంపెనీస్ యాక్ట్ కింద ఒక సంస్థను మనం కంపెనీస్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఆ సంస్థ స్వరూప స్వభావాలు ఎట్లున్నాయంటే, సంస్థ మేనేజ్మెంట్ పూర్తిగా మనకు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ దానికి చైర్మన్, తర్వాత మిగిలిన ఉన్నతాధికారులు కూడా స్మార్ట్ సిటీ బోర్డులో వాళ్లే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మనకు మేయర్ కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ స్మార్ట్ సిటీ బోర్డులో లేరు. ఒక్క ఉదయపూర్లో మాత్రం నేను అనుకుంటా మేయర్ స్మార్ట్ సిటీ బోర్డుకి చైర్మన్, వైస్ చైర్మన్ గా ఉండడం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల రాజకీయ నాయకుల ఈ ఇందులోకి రావడాన్ని మనం కొన్ని కారణాల వల్ల మనం అంగీకరించకపోయినప్పటికీ మరి వాళ్ళ బిహేవియర్ కనుక తర్వాత వాళ్ళు చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం మనకు స్వతంత్ర ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ రాకని ఇందులోకి స్వాగతించవలసింది. సరే, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి మనం ఆ విషయాన్ని కనుక మనం పక్కకు పెట్టినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తి నీరుగా వస్తుందని చెప్పడానికి మరో ఉదాహరణ ఏంటిది అని అంటే, ఉద్యోగుల నియామకం విషయంలో కూడా ఎక్కడ కూడా మరి పురపాలికలకు స్వతంత్రం లేదు. మనకు గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ కనుక మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 47% మున్సిపాలిటీలో పోస్టులు ఖాళీగా ఉంటే 51% పోస్టులు తెలంగాణలో ఖాళీ ఉన్నాయి. వరంగల్లో దాదాపుగా 51% అంటే 1200 పోస్టులకి దాదాపు నేను అనుకుంటా 771 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరొకటి ఇటు నైపుణ్యమైన మానవ వనరుల కొరత ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు సిటిజన్ సర్వీసెస్ ని మున్సిపాలిటీలు నిర్వహించగలుగుతాయి? ఈవెన్ అవుట్ సోర్సింగ్, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించాలన్నా కూడా అది రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవలసిందే. పోనీ వచ్చిన ఉద్యోగుల మీద మరి కౌన్సిల్కి ఏమైనా అధికారం ఉందంటే కౌన్సిల్కి ఎటువంటి అధికారం కూడా లేదు. ఒకవేళ కౌన్సిల్కి ఇచ్చినా కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువ. అకాడమిక్ గా, థియరియాటికల్ గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగుల మీద కూడా మేయర్ కి కౌన్సిల్ కి తప్పనిసరిగా అధికారం ఉండాలి. తప్పు చేస్తే చర్య తీసుకునే అధికారం ఉండాలి. కానీ ఆ పరిస్థితులు మనకి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు. వాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కనుక అటువంటి దాన్ని మనం ఇప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా మనకు మున్సిపాలిటీలో కనిపించడం లేదు. అంటే దాదాపు ఉద్యోగులందరూ కూడా మనకు బయట నుంచి వచ్చిన వాళ్ళే, డెప్యుటేషన్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా వీళ్ళకు తీసుకునే అవకాశం లేదు. అంటే ఈ విధంగా వాళ్ళకు కౌన్సిల్ కి ఎటువంటి అధికారాలు కూడా లేవు. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే పాలనాధికారాలు పూర్తిగా కమిషనర్ చేతిలోనే ఉన్నాయి. కౌన్సిల్ కెన్ మేక్ డిసిషన్స్, కౌన్సిల్ మేక్ పాలసీస్, కానీ ఆ పాలసీస్ ని అమలు చేసే అధికారం పూర్తిగా కమిషనర్దే. ఈ మధ్య కాలంలో తెలంగాణ మున్సిపల్ చట్టం మనకు 2019 వచ్చింది. ఆ 2019 మున్సిపల్ చట్టం పూర్తిగా మనకు స్థానిక పట్టణ ప్రభుత్వాల అధికారాలు పూర్తిగా హరించి వేయడం జరిగింది. మనం కనుక అందులో ఉన్న ప్రొవిజన్స్ కనుక మనం చూస్తే మరి కలెక్టర్ కి కౌన్సిల్ తీర్మానాలను రద్దు చేసే అధికారం ఉంది. కలెక్టర్ కు కౌన్సిల్ రద్దుకు సిఫార్సు చేసే అధికారం కూడా కలెక్టర్ కు ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ నిర్వర్తించే అధికారికి ఇంతగా అధికారం ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా అది స్థానిక పట్టణ ప్రభుత్వాల స్వతంత్ర ప్రతిపత్తిని హరించడమే అవుతుంది తప్ప వాటిని ఎదుగుదలకు ఏమాత్రం కూడా దోహదం చేసే అవకాశం ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. ఇక మనం ఫండ్స్ విషయం కనుక మనం చూసినట్టయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? జిఎస్టీ ఖచ్చితంగా 41% కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీ వసూలు చేసుకుంటున్నారు. మరి అదే జిఎస్టీ మరి తను ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని అప్పుడప్పుడు కూడా రాజకీయ కారణాల మీద బ్లేమ్ చేయడం కూడా జరుగుతున్నది, రాజకీయ కారణాలతో. కానీ మరి అదే రాష్ట్ర ప్రభుత్వాలు మరి కింద ఉన్న పట్టణ ప్రభుత్వాలకి, స్థానిక ప్రభుత్వాలకి తమ వాటాలో షేర్ని మాత్రం ఇవ్వడానికి మాత్రం మరి అది సిద్ధంగా లేవు. ఆ గ్రాంట్లు కూడా సమయానికి ఎక్కడ కూడా సరిగా అందడం లేదు. అంటే ఈ విషయంగా ఆలోచిస్తే నిధుల కొరత కూడా ఆర్థిక సంక్షోభంలో దాదాపు మున్సిపాలిటీలన్నీ కూడా కొట్టుమిట్టాడడం జరుగుతుంది. దాదాపు మనకు స్వంత ఆదాయం మున్సిపాలిటీలకు దేశ మొత్తంలో 55 నుంచి 60% మాత్రమే మున్సిపాలిటీలు ఆస్తి పన్ను వసూలు చేసుకోగలుగుతుంది. రకరకాల కారణాలతోనే ఆస్తి పన్ను వసూళ్లు దాదాపుగా కూతబడుతుంది. మన వరంగల్ కనుక మన ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే వరంగల్లో దాదాపు 2.5 లక్షల ఇంటి అసెస్మెంట్లు ఉన్నాయి. 2.5 లక్షల అసెస్మెంట్లు మొన్న మున్సిపాలిటీ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం 1,75,000 ఆస్తి పన్ను అసెస్మెంట్లు మాత్రమే అమల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మాత్రమే ఆస్తి పన్ను వస్తుంది.
మరి మిగిలిన దాదాపు 50 లక్షల ఇళ్లకి మరి మనకు ఆస్తి పన్ను అసెస్మెంట్ జరగడం లేదు. మరి ఎక్కడుంది లోపం? ఎక్కడుంది లోపం అంటే దాదాపు అది అవినీతిలో ఉంది. దాదాపుగా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత అనుమతులు లేని భవనాల నిర్మాణం వల్లనే ఇటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మరి చెరువు కుంటలు, తర్వాత శిఖంభూమిలో కట్టిన భవనాలు, తర్వాత రోడ్ సైడ్ కి రోడ్ సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించి కట్టిన భవనాలు, చాలా వరకు ఇంటి నెంబర్లు ఇవ్వకపోవడంతో దాదాపు 50,000 ఇళ్లకి దాదాపుగా అసెస్మెంట్ లేని పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా ఆస్తి పన్ను కూడా 55-60% మాత్రమే ఆస్తి పన్నుకి వసూలయ్యే అవకాశం మన దగ్గర కనబడుతుంది. ఇక మానవ వనరులను కనుక మనం చూసినట్టయితే మున్సిపాలిటీల్లో నైపుణ్యం మానవ వనరులు లేనే లేవు. మన వరంగల్ మున్సిపాలిటీనే మనం ఉదాహరణకు తీసుకుంటే, తెలంగాణ మున్సిపాలిటీని ఓవరాల్ గా మనం తీసుకుంటే, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అసలు చేయవలసిన పని ఏంటిది? టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇక్కడ జనరల్ గా ఏం చేస్తున్నారు అంటే, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు చేసే పని ఏంటిది అంటే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం. ఎక్కడైతే అనుమతి దొరకదో, ఎక్కడ డివియేషన్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం తప్ప టౌన్ ప్లానింగ్ సెక్షన్ చేసే పనే లేదు మనకు తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ. వాస్తవానికి టౌన్ ప్లానింగ్ చేయవలసిన పని ఏంటిది? నగరం అభివృద్ధి చెందడానికి, నగరం విస్తరించడానికి, ఆధునిక నమూనాలకు అనుగుణంగా నగరం అభివృద్ధి చెందడానికి, ఉపాధి కార్యక్రమాలు ఎక్కువగా పెరగడానికి, ఉపాధి పెరగడానికి, రకరకాల ఎటువంటి విస్తరణ అవసరమవుతుందో అటువంటి పట్టణ ప్రణాళికలను తయారు చేసే పని టౌన్ ప్లానింగ్ విభాగం. కానీ వాస్తవం కనుక క్షేత్ర స్థాయిలో సమస్యని కనుక మనం పరిశీలిస్తే, మెజారిటీ టౌన్ ప్లానర్స్ కి ఈ విధమైన అవగాహన ఉన్నట్టు కూడా మాకు కనిపించడం లేదు. ఎవరికి కూడా టౌన్ ప్లానింగ్ ఒకటి చెయ్యాలి, మరి నగరం 10 లక్షల జనాభా పెరిగింది, నగర విస్తరణ కాలనీలు పెరిగిపోతున్నాయి, మరి ఏ విధంగా ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది, ఏ మోడల్ను మనం అవలంబించాలన్న పద్ధతుల విషయంలో నాలెడ్జ్ కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉన్నట్టు మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. మన ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే, మన వరంగల్ నగరాన్ని కనుక మనం ప్రాక్టికల్ అప్లికేషన్ కింద తీసుకుంటే, మన వరంగల్ నగరం కాజీపేట నుండి వరంగల్ రైల్వే స్టేషన్ దాకా ఒకే రోడ్ వెంట డెవలప్ అయింది. దీన్ని అర్బన్ టర్మినాలజీ, తర్వాత అర్బన్ స్టడీస్ టర్మినాలజీలో దీన్ని లీనియర్ షేప్డ్ డెవలప్మెంట్ అంటాం. ఇట్ ఈస్ ఎ రిబ్బన్ షేప్డ్ డెవలప్మెంట్. అంటే ఒకే రోడ్డు వెంట నగరం నిర్మాణం కావడం, ఆ రోడ్డు వెంట కాలనీలు అభివృద్ధి చెందడం. ఈ నిర్మాణం ఎప్పుడు కూడా ఇటువంటి లీనియర్ షేప్డ్ డెవలప్మెంట్, రిబ్బన్ షేప్డ్ డెవలప్మెంట్ అభివృద్ధికి వ్యతిరేకం అనేది మరి దాదాపుగా అర్బన్ ఎక్స్పర్ట్ చెప్తున్న మాట. అర్బన్ డెవలప్మెంట్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు ఈ డెవలప్మెంట్. ఉదాహరణ కనుక మనం చూసినట్టయితే, కాకతీయుల కాలంలోనే సర్క్యులర్ షేప్ డెవలప్మెంట్ ఉంది, ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైన నగర నిర్మాణం అని చెప్పి కిలావరంగల్ దృష్టిలో పెట్టుకొని దాదాపుగా జాన్ రస్సెల్స్ అని ఒక అర్బన్ ఎక్స్పర్ట్ చెప్పిన మాట మన కాకతీయ స్ట్రక్చర్స్ మీద. 13వ శతాబ్దంలోనే సర్క్యులర్ షేప్ డెవలప్మెంట్ అభివృద్ధికి అనుకూలమైన నమూనా అని చెప్పి ఆ రోజుల్నే వాళ్ళ ఇంజనీర్లు, మరి ఆ గొప్ప ఇంజనీర్లు, మహత్తరమైన ఇంజనీర్లు భావించినప్పుడు ఈ డెవలప్మెంట్ ని రేడియల్ షేప్ డెవలప్మెంట్, సర్క్యులర్ షేప్ గా డెవలప్మెంట్ చేయాలి అన్న ఆలోచన మన టౌన్ ప్లానర్స్ కి ఎందుకు రావడం లేదో మరి నాకైతే అర్థం కావడం లేదు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, నగర మున్సిపాలిటీలో, పురపాలికల్లో అసలు నైపుణ్యం లేని మానవ వనరుల కొరత ఎంతుందో చెప్పడానికి నేను ఉదాహరణ తీసుకోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అంటే ప్రణాళికలు రూపొందించవలసిన వ్యక్తులు వాళ్ళు క్యాజువల్ డ్యూటీస్ లో భాగంగా ఆ విధులను నిర్వర్తిస్తున్నారు తప్ప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అభివృద్ధి అంచనా వేస్తూ ప్రణాళికలు తయారు చేయలేని పరిస్థితి మనకు మున్సిపాలిటీల్లో ఉంది. ఇది ఒక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మన నిధులు కనుక మనకు రావాలంటే సిటీ డెవలప్మెంట్ ప్లాన్ టెక్నికల్ గా తయారు చేసే కెపాసిటీ ఉండాలి. ఆ తర్వాత శానిటేషన్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసే అవసరం ఉండాలి. తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇప్పుడు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ లో అకౌంట్స్ తయారు చేయాలి. కానీ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ మనం చూసినట్టయితే, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణమైన అకౌంటింగ్ సిస్టమ్. దాదాపు ప్రపంచమంతా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. మనకు మున్సిపాలిటీల్లో డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనుసరిస్తేనే మా నిధులు ఇస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఎక్కడ కూడా మరి ఇంతవరకు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ పూర్తి స్థాయిలో అనుసరించడం లేదు. ఆ డెబిట్ క్రెడిట్ సిస్టమ్ అంటే ఏదో వీళ్ళకి అసలు అర్థమవుతున్నట్టుగా కనిపించడం లేదు. ఆడిట్ నివేదికలు కనుక మనం చూసినట్టయితే, మరి ఆడిట్ దాదాపుగా ఎప్పుడు కూడా ఒక 2-3 సంవత్సరాలు వెనకబడి ఉంటుంది. మనకు మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుంది, తెలంగాణ మున్సిపల్ చట్టం కానీ ఇతర మున్సిపల్ చట్టాలు కానీ ప్రతి సంవత్సరం ఆడిట్ నివేదికను ఖచ్చితంగా నోటీస్ బోర్డు మీద పెట్టాలి, ప్రజలకు పేపర్లో పబ్లిష్ చేయాలి. కానీ ఎక్కడ కూడా ఆడిట్ నివేదికలు పబ్లిష్ అయితే లేవు. అందులో ఏముందో కూడా ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. అంటే రాజ్యాంగం నిర్దేశించిన కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్
నిర్దేశించిన సూత్రాలు కూడా మనకు మున్సిపాలిటీల్లో మనకు అనుసరించే పరిస్థితి లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అసలే బాగాలేదు మున్సిపాలిటీలో. క్రెడిట్ రేటింగ్ స్కోర్ను కనుక మనం చూసినట్టయితే మనకి వరంగల్ అసలు క్రెడిట్ రేటింగ్ స్కోర్ను సాధించే పరిస్థితే లేని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వరంగల్లో ఉంది. అది మొన్ననే దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కోరింగ్ ఏజెన్సీలు చెప్పడం జరిగింది వరంగల్ ఏ ర్యాంకులో ఉంది అనేది. అంటే తెలంగాణ మొత్తం కూడా దాదాపు 141 మున్సిపాలిటీల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్, ఈ గవర్నెన్స్, ఆడిట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరు వీటిని అనుసరించినప్పుడే మేము నిధులు మంజూరు చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రాకపోవడానికి కూడా ఇది కొంత కారణం. మనం కనుక స్మార్ట్ సిటీని ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకొని చెప్పినట్టయితే దాదాపు 196 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోగా మరి డైవర్షన్ చేయడంతో పాటుగా దాదాపుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొద్ది రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తర్వాత ఇటు మన మున్సిపాలిటీని అడుగుతున్నది, మీరు 196 కోట్లు మేము మంజూరు చేశాం, వాటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు మీరు సమర్పించండి అని. మరి పనులు అయితేగా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించడానికి, దాంతో సెంట్రల్ ఫండ్స్ ఆగిపోయినాయి. మన రీసెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక లెటర్ రాసింది. 5 ఏళ్ల ప్రాజెక్టు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అయిపోవస్తున్నది, మీరు కనుక ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనుల వివరాలు కనుక ఇవ్వకపోతే మేము స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రద్దు చేస్తామని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అంటే ఇటువంటి అధ్వాన్నమైన పరిస్థితిలో పురపాలికలు ఉన్నాయి. దానికి కారణం మాత్రం నిజంగా చెప్పాలని అంటే వాటి స్వతంత్ర ప్రతిపత్తిని హరించిన రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి నిధులు ఇవ్వకుండా వాటిని పూర్తిగా తన కుప్పిట్లోనే ఉంచుకుని రాజకీయ కారణాల కోసం సిటిజన్ ఎంపవర్మెంట్ కూడా లేకుండా చేసి వాటి స్వతంత్ర స్వయం ప్రతిపత్తిని హరించిన రాష్ట్ర ప్రభుత్వాలదే మున్సిపాలిటీల దురవస్థకు పూర్తిగా బాధ్యత అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే మనం సిటిజన్ సర్వీసెస్ కనుక మనం చూసినట్టయితే మనకు ప్రత్యక్షంగా మన వరంగల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎక్కడ కూడా సిటిజన్ సర్వీసెస్ సరిగ్గా మనకు నిర్వహించడం జరగడం లేదు. మనకు వాటర్ సప్లై కూడా సరిగ్గా లేని పరిస్థితి మనకు ఉన్నాయి. స్ట్రీట్ లైటింగ్ పరిస్థితి ఎక్కడ చూసినా అవినీతి. దాదాపు వరంగల్ నగరంలో 700 వాటర్ లీకేజెస్ ఉన్నాయి. ఈ 700 వాటర్ లీకేజీని అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒక అక్షయపాత్రలాగా ఉపయోగించుకుంటుంటారు తప్ప పర్మనెంట్ గా లీకేజీలను ఫిక్స్ చేద్దామన్న ఆలోచన మన వాళ్ళకి ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. ఈ దేశంలో పరిస్థితి చూసినట్టయితే దాదాపు 58% మాత్రమే వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి. మరి మన తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది, మేము మన అమృత పథకం స్టాటిస్టిక్స్ ఆర్టీఏ కింద మేము తీసుకున్నాం. అమృత పథకంకి 545 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 545 కోట్లలో విచిత్రం ఏంటంటే 118 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు మాత్రమే పూర్తయి. ఈ అమృతని తీసుకొని మిషన్ భగీరథలో మెర్జీ చేసేసి అమృత మిషన్ భగీరథ అంటున్నారు. అంటే ఈ మిగిలిన 422 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వరంగల్ దాదాపు విలీన గ్రామాల్లో మేము విచారణ చేసినాం, నగరంలో విచారణ చేసినాం. మిషన్ భగీరథ నీళ్లు మాత్రం పైపులు వేస్తున్నారు తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అంటే ఇటువంటి పరిస్థితి ఉంది. అంటే నీటి సరఫరా అనేది దాదాపుగా మన దేశం మొత్తంలో కూడా మరి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వాటర్ని ఇవ్వడానికి మరి కొన్ని పథకాలు కూడా రూపొందించింది. అది ఇంప్లిమెంట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మనం చెప్పాలి. స్వచ్ఛ భారత్ మిషన్ లో ODF గా మన నగరాలు డిక్లేర్ చేసుకున్నాయి. కానీ వాస్తవం కనుక ఆలోచిస్తే కొన్ని మన నగరాలకు కొన్ని అవార్డ్స్ వచ్చింది, ఒకసారి వరంగల్ కూడా వచ్చింది. కానీ ఈ అవార్డ్స్ కనుక మనం పరిశీలిస్తే ఇట్ ఈస్ డాక్యుమెంటేషన్ అవార్డ్స్. వాస్తవం క్షేత్రస్థాయిలో ODF పరిస్థితి లేనే లేదు. డాక్యుమెంటేషన్ ఆధారంగా అవార్డులు ఇచ్చినవే. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, నీతి ఆయోగ్ కానీ ఈ విషయం ఆలోచించాలి. డాక్యుమెంట్స్ పరిశీలించడం కాదు, క్షేత్రస్థాయి సమస్యల్ని కూడా తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఇప్పటి వరకు మనకు స్వచ్ఛంద సంస్థలు వెలువరించిన రిపోర్ట్స్ కనుక బట్టి చూస్తే దేశంలో ODF ప్లస్ ODF నిర్ణయించిన నగరాల్లో ఇంకా మనకు ఓపెన్ డిఫికేషన్ నడుస్తూనే ఉంది. దాదాపు 8% ఓపెన్ డిఫికేషన్ ఉంది అని చెప్పి స్వచ్ఛంద సంస్థల నివేదికలు తెలియజేస్తుంది. దాదాపు దేశంలో 1,55,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగుపడుతున్నది. ఈ చెత్తను మన ఘన ద్రవ్య పదార్థాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంటింటి నుంచి సేకరించాలి, రీక్యాపింగ్ చేయాలి, బయోమైనింగ్ చేయాలి, డిస్పోజ్ చేయాలి. ఇదంతా జరగడం లేదు. దాదాపు 72% మాత్రమే ఇంటింటి సేకరణ జరుగుతుంది అనేది మనకు ప్రభుత్వ నివేదికలో తెలియజేస్తుంది. ఇక పెరుగుతున్న స్లమ్స్, మురికివాడల సమస్య చెప్పవలసిన అవసరం లేదు. దాదాపు హైదరాబాద్ లో 1470 మురికివాడలున్నాయి, వరంగల్ నగరంలో 193 మురికివాడలున్నాయి. అంటే దాదాపుగా వరంగల్ నగరాన్ని కనుక మనం తీసుకుంటే 2 లక్షలకు పైగా జనాభా, 2,60,000 మంది దాదాపుగా మురికివాడల్లో నివసిస్తున్నారు, నోటిఫైడ్ మురికివాడలు. అంటే 10 లక్షల జనాభాలో 2.5 దాదాపు ఉన్నారు. అంటే
ఒక 42% జనాభా మురికివాడల్లోనే ఉంది అంటే నగరం మనం అభివృద్ధి దిశలో ఉందా, మురికివాడలుగా రూపాంతరం చెందుతున్నదా అనేది మనం మన మున్సిపాలిటీల, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వాల పనితీరుకు ఇది అద్దం పట్టే దిశగా మనం ఆలోచించవలసిన అవసరం మాత్రం ఉన్నది. అంటే ఈ విధంగా ఆలోచిస్తే ఏం జరుగుతుంది అంటే పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి, సిటిజన్ ఎంపవర్మెంట్ కనుక ఇస్తేనే మరి మున్సిపాలిటీలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక సిటిజన్ ఎంపవర్మెంట్ విషయానికి కనుక మనం వస్తే దాదాపుగా ఏ ప్రభుత్వం కూడా పౌరుల్ని భాగస్వామ్యం వహించడానికి అవి ప్రోత్సహించడానికి సిద్ధంగా లేవనేది ఖచ్చితంగా మనకు గణాంకాలు, నివేదికలు తెలియజేస్తుంది. వాస్తవానికి సిటిజన్ స్టేక్ హోల్డర్స్ ఎవరు కూడా సిటిజన్సే. వాళ్ళని సంప్రదించకుండా ఎటువంటి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు అని కూడా పాత మున్సిపల్ చట్టం సెక్షన్ 8 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1954లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రొవిజన్ మరి తొలగించడం జరిగింది. వార్డు కమిటీలు అయితే పెట్టారు. మరి అంటే సిటిజన్ ఎంపవర్మెంట్ లేకుండా అసలు ఏ విధంగా నగర పరిపాలన అభివృద్ధి చెందుతుంది, నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి అనేది రాజకీయ నాయకులకి వాస్తవంగా అర్థం కావాలి. మరి సిటిజన్ ఎంపవర్మెంట్ అంటే స్టేక్ హోల్డర్స్ డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. కౌన్సిల్ మీటింగ్స్ కి ఇంపార్టెంట్ పౌర సమాజాన్ని ఆహ్వానించే అవకాశం ఉండాలి. ఇక కౌన్సిల్ మీటింగ్ లో పౌర సమాజాన్ని కూర్చునే అవకాశం గత చట్టం ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రొవిజన్ తొలగించడం జరిగింది. కొత్త మున్సిపల్ చట్టంలో ఎవరు కూడా బయట వచ్చే అవకాశం లేదు. గత చట్టంలో కౌన్సిల్ అబ్జెక్షన్ చేస్తే తప్ప ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు కౌన్సిల్ సమావేశాల్లో అని చెప్పి మాట్లాడుకున్నాం. పోతే గత చట్టంలో వార్డు కమిటీలకు మంచి అవకాశం ఇచ్చింది గత చట్టం. వార్డు కమిటీలను దాదాపుగా మనకు 15 మందితో ఒక వార్డు కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చింది. వార్డు కమిటీకి 20% బడ్జెట్ కూడా గత చట్టం కేటాయించింది. వార్డు కమిటీలకి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కూడా సెక్రటరీగా ఏర్పాటు చేసి మినిట్స్ అవన్నీ తీర్మానాలను రికార్డు చేసే అవకాశం కూడా కల్పించింది. మరి చట్టం ప్రకారం ఆ తీర్మానాలు కూడా కౌన్సిల్లో చర్చించాలి. మరి ఇప్పుడు వార్డు కమిటీల ఏర్పాటు ఏం జరిగింది? ముందు వార్డు కమిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నడూ సుముఖంగా లేవు. తర్వాత కార్పొరేటర్లు, శాసనసభ్యులు కూడా ఎప్పుడు కూడా సుముఖంగా లేవు. గత సంవత్సరమే దాపుగా మనకు గత 2 years బ్యాక్ వార్డు కమిటీలు ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. ఫోరం ఫర్ బెటర్ వరంగల్, తెలంగాణ జనవేదిక ఇటువంటి పౌర సమాజాల ఒత్తిడితో నోటిఫై చేయడం జరిగింది. కానీ వాటి ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. మొన్న గవర్నమెంట్ మన కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక వరంగల్లో వార్డు కమిటీల ఏర్పాటుకు ముందుకొచ్చిండ్రు. కానీ నామినల్ గా ప్రజల్ని ఎవరిని సంప్రదించకుండా రూలింగ్ పార్టీ కార్యకర్తలను, ఇతర వ్యక్తుల్ని దాదాపుగా వార్డు కమిటీలకి నియమించడం జరిగింది. ఇదివరకు వార్డు కమిటీలో ఒక్క 15 మంది ఉంటే దాదాపుగా ఇప్పుడు 4 కమిటీలు చేసి 60 మందిని పెట్టడం జరిగింది. అసలు ఏ విధంగా వార్డు కమిటీలు నిర్ణయాత్మక శక్తి నిర్ణయాలు తీసుకోగలుగుతాయి, నిర్ణయాత్మక పాత్ర పోషించగలుగుతాయి? ఈ పరిస్థితుల్లో వార్డు కమిటీలను ఎంకరేజ్ చేయడానికి ఎటువంటి మరి ప్రోత్సాహం కూడా ప్రభుత్వం నుంచి లేదు. తర్వాత ఆస్తి పన్ను పెంచేటప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి మనము ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కూడా మనకు మున్సిపాలిటీ చట్టం చెప్తుంది. కానీ దాన్ని కూడా ఈసారి ప్రొవిజన్ తొలగించడం జరిగింది. గత చట్టంలో ఉంది. అంటే మరి ఇటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు పౌరుల భాగస్వామ్యం లేకుండా చేయడమే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మంత్రులు వచ్చినప్పుడు రివ్యూ సమావేశాల్లో మరి జనవేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఇటువంటి పౌర సమాజాలని కూడా మరి సమీక్షా సమావేశాలకి పిలిస్తేనే పౌరుల భాగస్వామ్యం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. కానీ ఎక్కడ కూడా మనకు ఏ మంత్రి వచ్చినా కూడా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, తర్వాత ఇంకా ఎంపీలు వాళ్ళతో కూర్చొని అధికారుల గుర్తు రివ్యూ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జనవేదిక తరఫున, మీరు రివ్యూ సమావేశాలు జరిగించినప్పుడు పౌర సమాజాన్ని కూడా పిలవండి, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటే నగరంలో ఏం జరుగుతుందనేది. కౌన్సిల్ సమావేశాలు కూడా అనుమతించండి. చివరిలో వాళ్ళకు కూడా వాయిస్ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ జనవేదిక తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. మరిగా వార్డు కమిటీల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మరి పౌర సమాజం ఏ విధంగా మరి పార్టిసిపేట్ చెయ్యలేని పరిస్థితి ఉన్నది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇకపోతే మనం ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే మరి మేయర్ కి, కౌన్సిల్ కి ఎటువంటి అధికారాలు కనుక మనం ఇటు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు, మున్సిపల్ చట్టం ఇచ్చిన అధికారులు, ప్రాక్టికల్ అమలవుతున్న అధికారాలు కనుక మనం చూసినట్టయితే అదొక డ్రీమ్ మాత్రమే. వాస్తవానికి మేయర్ కు, కౌన్సిల్ కి ఎటువంటి అధికారాలు లేవు. కౌన్సిల్ పాలసీ డిసిషన్ తీసుకుంటది కానీ దాని ఇంప్లిమెంటేషన్ అధికారం టోటల్ గా ఎగ్జిక్యూటివ్ హెడ్ అయిన కమిషనర్దే, అధికారులదే. మేయర్ కు ఎటువంటి అధికారాలు లేవు. పోగా మనం జరిగే చర్చలు కూడా పూర్తిగా నామమాత్రం. ఇంకా విచిత్రం ఏంటంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ చర్చల్లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి మాట్లాడగలిగే పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఉండే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే దాదాపు మొన్నటి వరకు కూడా కౌన్సిల్ సమావేశాలను అబ్జర్వ్ చేస్తే, కౌన్సిల్ మినిట్స్ ని అబ్జర్వ్ చేస్తే
ఈ కార్పొరేటర్లను కౌన్సిలర్లను ఎన్నడూ శాసనసభ్యులు మాట్లాడలేదు. వాస్తవంగా ఎక్సెప్షియో శాసనసభ్యులకి ఓటింగ్ పవర్ అనేది ఓన్లీ మేయర్ ఎన్నిక అన్నప్పుడే ఉన్నది తప్ప మిగిలిన పాలసీ డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అసలు ఓటింగ్ పవర్ తీసేయాలని కూడా మరి ఎన్నో స్వతంత్ర సంస్థలు చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే కార్పొరేటర్లు మాట్లాడడం లేదు, కౌన్సిలర్లు మాట్లాడడం లేదు, శాసనసభ్యులు వాళ్ళని శాసిస్తున్నారు. వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నారు, చర్చలు నామమాత్రం. ఎందుకు దానికి కారణం ఏంటిదంటే ప్రభుత్వం పెట్టిన ఒకటి శాసనసభ్యునికి అంటే ఇది పార్టీ పరమైన నిర్మాణం. పార్టీ పరమైన వ్యవస్థ మనకు రాజ్యాంగ వ్యవస్థలోకి అధికారిక వ్యవస్థలోకి చొచ్చుకొని రావడం వల్ల ఏర్పడ్డ పరిణామం ఇది. మనం చూసినట్టయితే ఇక్కడ శాసనసభ్యునికి కన్సర్న్ ఎమ్మెల్యేకి కార్పొరేటర్ టికెట్లు ఇచ్చే అధికారం ఎమ్మెల్యేలకి అధికార పార్టీ అప్పగించడం జరిగింది. పూర్తిగా ఈవెన్ శంకుస్థాపనలు శిలాఫలకాలు వేయాలన్నా కూడా ఎమ్మెల్యే చేయాలి తప్ప కార్పొరేటర్కి ఏమాత్రం అలా ఆయన వస్తేనే ఈయన అటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మరి శాసనసభ్యులు అంతగా కౌన్సిల్ శాసిస్తున్న క్రమంలో మరి అది కౌన్సిల్ ఏర్పాటు అనేది కౌన్సిల్ అనేది మాత్రం వాళ్ళ స్వతంత్రత అనేది పూర్తిగా నామమాత్రమే. వాళ్ళకి ఎటువంటి అధికారాలు కూడా వాస్తవంగా లేవు. స్టాండింగ్ కమిటీ సమావేశాలు కూడా రాజకీయ జోక్యం ఎక్కువే. స్టాండింగ్ కమిటీ సమావేశాలు కూడా పూర్తిగా శాసనసభ్యులు తర్వాత ఎంపీలు వాళ్ళ చేతుల్లోనే స్టాండింగ్ కమిటీ ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనం చెప్పినట్టుగా ఇక్కడ కూడా బడ్జెట్ మేకింగ్ ప్రాసెస్ లో కూడా సైంటిఫిక్ మెథడ్స్ లేవు. స్టాండింగ్ కమిటీ కొన్ని రకాల పనులను ఆమోదించినప్పుడు మరి అది ఏ బేసిస్ మీద ఆమోదిస్తున్నారని చెప్పడానికి స్టాండింగ్ కమిటీ మినిట్స్ లో ఎక్కడ కూడా ఎటువంటి అబ్జర్వేషన్స్ లేవు. ఈ పనికి నువ్వు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నావు, ఈ డివిజన్ లో ఈ పని ఎందుకు పెడుతున్నావు అని చెప్పడానికి ఎక్కడ కూడా ఒక బేస్ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులలో పెట్టేసుకుంటారు, అది ఎప్పుడు అమలు అవుతుందో కూడా జరగదు. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఇదే స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఒక రకంగా ఆటంకం కూడా. అంటే ఈ రకంగా ఆలోచిస్తే మనం ప్రజలు ఎన్నుకున్న ఈ వ్యవస్థకి మేయర్కి కానీ కౌన్సిల్ కానీ ఎటువంటి అధికారాలు కూడా మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం దఖలు పరచనియడం లేదు. పూర్తిగా మనకు ఈ అధికారుల పెత్తనము వీరి పెత్తనం కూడా నడుస్తుంది. అంటే వాస్తవంగా మనం ఆలోచిస్తే వీరికి పెత్తనం ఇస్తే ఏం జరుగుతుందో ఈ పరిస్థితుల్లో మనం కూడా అది అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. కానీ రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలను కనుక ఒక నిజాయితీతో చట్టబద్ధంగా స్ట్రిక్ట్ గా అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కౌన్సిల్ మాత్రమే ప్రజల పార్టిసిపేషన్ తో డిసిషన్ తీసుకునే అధికారం మాత్రం ఖచ్చితంగా కౌన్సిల్ కు ఉంటేనే బాగుండే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా ఆలోచిస్తే ఏ రకంగా చూసినా కూడా ఇటు స్వతంత్ర ప్రతిపత్తిని కార్పొరేషన్ కోల్పోవడం జరిగింది. అన్నిటికన్నా మున్సిపాలిటీలు ఫేస్ అవుతున్న పెద్ద సమస్య అవినీతి. ఈ విషయంలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మరి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ కొత్త చట్టం తీసుకొచ్చింది. అందులో చెప్పారు మనకు ఎవరినైనా కార్పొరేటర్ను కనుక యాక్ట్ విరుద్ధంగా కనుక ప్రవర్తిస్తే వాటిని తొలగించే అధికారం కూడా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఒక రకంగా అది మున్సిపల్ అధికారాన్ని హరించడమే అయినప్పటికీ కూడా మరి ఇటువంటి అధికారాలను కూడా మరి ఇవ్వడం జరిగింది. దాంతో కూడా వీళ్ళు పూర్తిగా శాసనసభ్యులు తర్వాత ఉన్నతాధికారుల చేతుల్లోనే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో జరుగుతున్న పెద్ద భాగవతం ఏంటిది అని అంటే వాస్తవం మరి అన్ని మేము ప్రజా సంస్కరణల కోసం ప్రజల కోసం చట్టం చేసినామని చెప్పి చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజాప్రతినిధుల జోక్యాన్ని నివారించడానికి ఎటువంటి ప్రొవిజన్స్ ని చట్టంలో ఇంక్లూడ్ చేయలేదు. చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకు మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకు తర్వాత ప్రశ్న అయినప్పటికీ ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నది అంటే అభివృద్ధి పనుల టెండర్లలో కాంట్రాక్టుల్లో శాసనసభ్యులు జోక్యం చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా ఇది మాకు అనుభవం. మేము మున్సిపాలిటీని అబ్జర్వ్ చేసిన దాదాపుగా మనకు 2-3 సంవత్సరాల క్రితం మనకు వరంగల్ వెస్ట్ కి 31 కోట్లు 30 కోట్లు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. 30 కోట్లు వరంగల్ ఈస్ట్ కి స్పెషల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ఖర్చు కావడానికి 3 సంవత్సరాలు పట్టేది. ఎందుకు అని అంటే టెండర్లు వాయిదా వేయడం, రద్దు చేయడం, ఇక తిరిగి ఎప్పుడు అంటే దాదాపు ఈ చైన్ నడుస్తూ పోయేది. అంటే దానికి కారణం ఏంటంటే పూర్తిగా ప్రజాప్రతినిధుల జోక్యం, అభివృద్ధి పనులు జరగనివ్వకపోవడం. మరి ఈ విషయంలో ఎక్కడ కూడా మరి చట్టాలు కానీ తర్వాత లేవు. ప్రభుత్వం కూడా ఎక్కడగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరగలేదు. కాబట్టి ప్రజాప్రతినిధుల జోక్యం నివారించే పద్ధతులుగా తప్పనిసరిగా చట్టంలో ప్రొవిజన్స్ ఉండాలి. ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులకు స్ట్రిక్ట్ గా హెచ్చరికలు ఉండాలి. మీరు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ లో ఇంటర్వ్యూన్ కారాదు. మీరు వాస్తవంగా చెప్పాలంటే అసలు నిజానికి ఈ ప్రభుత్వం వీళ్ళకి ఎవరికి కూడా ధైర్యం లేదు. రాజకీయ పార్టీలకు కానీ ఎక్సెప్షియల్ ఉన్న వాళ్ళకి పాలసీ డిసిషన్స్ లో ఓటింగ్, మేయర్ ఎన్నికల ఓటింగ్ అనేది తీసేయాలి. మేయర్ కి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడమే బెస్ట్ అని చెప్పి వ్యక్తిగతంగా నేను భావిస్తాను. వీళ్ళ జోక్యంతోనే దాదాపు అభివృద్ధి పురపాలికలు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయినాయి అనేది మాత్రం టోటల్ గా వాస్తవం.
కానీ రాజ్యాంగం చెప్పింది మాత్రం ఇది థర్డ్ టైర్ అని చెప్పింది మున్సిపాలిటీస్ని. అంటే రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల తర్వాత మూడవ అంచె ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే ఒక బలమైన వ్యవస్థ మనకు నగర ప్రభుత్వాల వ్యవస్థ. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే నగర ప్రభుత్వాల వ్యవస్థ నగర ప్రభుత్వాల చేతిలో లేదు, పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉంది. అర్బన్ గవర్నెన్స్ అనేది మనం ఆయన దిశలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఈ పట్టణ పరిపాలన సూచీల్లో మున్సిపాలిటీలు వెనకబడిపోవడానికి, అర్బన్ గవర్నెన్స్ మనకు సరిగ్గా సాకారం కాకపోవడానికి ఇన్ని కారణాలు మనకు స్పష్టంగా ఇటు ప్రత్యక్ష అనుభవం ద్వారా ఇటు స్వచ్ఛంద సంస్థల నివేదిక ద్వారా మనకు తెలియజేస్తుంది. అదే అర్బన్ గవర్నెన్స్ కనుక మనం ఖచ్చితంగా అమలు జరిగినట్టయితే మరి ఎవరి అధికారాలు వాళ్ళు అనుభవిస్తూ జోక్యం కనుక నివారించడం కనుక జరిగినట్టయితే రాజ్యాంగం పేర్కొన్న థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎవరి ఫంక్షన్స్ వాళ్ళు కనుక నెరవేర్చినట్టయితే ఖచ్చితంగా మరి అది అనేది గవర్నెన్స్ అనేది గుడ్ గవర్నెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నగరపాలికలు అభివృద్ధి చెంది గ్లోబల్ ఎకానమీకి అనుగుణంగా పురోగమించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని సజెషన్స్ కూడా తెలంగాణ జనవేదిక తరఫున మనం ఇవ్వాలని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ జనవేదిక తరఫున మన వీళ్ళ మిత్రులు కూడా ఇది ఏకీభవిస్తే ముఖ్యంగా మనం ఏమంటున్నామంటే ఇప్పుడున్న దాదాపుగా మనకు స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు ఉన్నట్టే లోకల్ లిస్టు కూడా ఉండాలి. అంటే మున్సిపాలిటీలు ఖచ్చితంగా వాళ్లకు ఎటువంటి అధికారాలు ఉంటాయో అనేది మనకు రాజ్యాంగంలోనే నిర్దేశించబడాలి. అంటే లోకల్ లిస్టు కూడా ఉండాలి. తర్వాత 18 విధులు పూర్తిగా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రాజ్యాంగం 74వ సవరణ 12వ షెడ్యూల్ నిర్దేశించిన 18 విధులు పూర్తిగా మున్సిపాలిటీలకు ఉపయోగపాలి, వాళ్ళకే పూర్తిగా అధికారం ఉండాలి ఖచ్చితంగా. తర్వాత మన ఇంకొక పెద్ద విపత్కర పరిస్థితి మనకు మున్సిపాలిటీల్లో తర్వాత మనకు పట్టణ ప్రభుత్వాలకు ఎదురైన పెద్ద సవాల్ ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పని ఏంటిదంటే ఈ వ్యవస్థకు సమాంతరంగా ఇంకా కొన్ని వ్యవస్థలను తీసుకొచ్చి పెట్టడం. అంటే ముఖ్యంగా మనం చూసిన కూడా చూడండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, జలశక్తి మండళ్ళు అంటే మెట్రో మన వాటర్ డెవలప్మెంట్ అథారిటీలు, తర్వాత ఇంకా మెట్రో డెవలప్మెంట్ అథారిటీలు, హెచ్ఎండిఏ ఇటువంటివి, ఈ తర్వాత స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటువంటి సంస్థలు. ఈ సంస్థలు మున్సిపాలిటీలో నిర్వహించే 18 విధుల్లో కొన్ని విధులు ఇవి నిర్వహిస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తిని హరించడానికి ఈ పోటీ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళు చేసే చర్యల మీద ప్రభావం ఇటు కార్పొరేషన్ల మీద కూడా పడుతుంది. వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ మీద వీళ్ళు జవాబుదారీ కాదు, వాస్తవంగా ప్రజల్లో వీళ్ళే జవాబుదారీ అవుతుంది. మన ఉదాహరణ మనం చూసినట్టయితే ఇప్పుడు కూడా టౌన్ ప్లానింగ్ కూడా మనకు సిటీ డెవలప్మెంట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుంది. ఇలా మున్సిపాలిటీకి ఎటువంటి అధికారం లేదు, కూడా చేతిలో. లేఅవుట్స్ కు అనుమతులు ఇచ్చే అధికారం కూడా అదే. మరి మున్సిపాలిటీ ఏం చేస్తుంది అంటే వాస్తవంగా ఇటువంటి నోడల్ ఏజెన్సీలు కూడా ఈ మనకు స్వతంత్రంగా ఉండాల్సిన పురపాలికలకు సమాంతరంగా ఈ ఏర్పాటు చేసిన వ్యవస్థలు కూడా పురపాలికలు నిర్వహించవలసిన విధుల్ని నిర్వహిస్తూ వాటి అధికారాలకి గండి కొట్టడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక బ్రాడ్ బేస్ గా ఆలోచిస్తే మాత్రం ఈ నోడల్ ఏజెన్సీలు ఒకవేళ ఏర్పాటు చేసినా కూడా ఈ ఏజెన్సీలు మున్సిపాలిటీలకు జవాబుదారీగా ఉండాలి, లేదా మున్సిపాలిటీలకు అనుబంధ సంస్థలుగా పనిచేసే అవకాశం ఉంటేనే అది మున్సిపాలిటీల స్వతంత్ర ప్రతిపత్తి నిలబడుతుందని చెప్పి మేము భావిస్తాం. తర్వాత మనకి కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, మేయర్స్ కనుక మనం ఆలోచిస్తే మనం అందరం బాధపడాల్సిన విషయం ఏంటిదంటే ప్రభుత్వం ఏం పథకాలు తీసుకొచ్చినా అందులో ఏముందో ఇటు కౌన్సిలర్లకి, మేయర్కి ఏమాత్రం అసలు అవగాహన లేకపోవడం. మనం హృదయలో, అమృతలో, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఏముందో ఎవరిని అడిగినా ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, మేయర్ చెప్పలేని పరిస్థితి ఉంది, శాసనసభ్యులు కూడా. అంటే వాళ్లకు సరైన శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు తర్వాత అధికారుల విధుల్లో జోక్యం చేసుకోలేని ఖచ్చితమైన నిబంధనలు వాళ్ళకి ఏర్పరచాలి, శిక్షణ కూడా వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే చాలా అవసరం కూడా. తర్వాత మనకు కొన్ని రాష్ట్రాలలో కొన్ని మంచి పద్ధతులు ఉన్నాయి. మనకు ఛత్తీస్గఢ్ అటువంటి రాష్ట్రంలో మనం చూస్తే దాదాపు ఒక కార్పొరేషన్ లో ఉన్న ప్రతి కార్పొరేటర్ ఏదో ఒక కమిటీలో ఒక మెంబర్. కానీ మన దగ్గర చూస్తే స్టాండింగ్ కమిటీలో 3-4 ఉంటారు, ఇక మిగిలిన కమిటీలు లేనేలేవు. అట్లా కాకుండా నగర పాలనని మనం కొన్ని కమిటీలుగా విభజించి ఆ పాలనని అమలు చేయడానికి ఏదో ఒక కమిటీలో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ ఉండేటట్టు చూస్తే మాత్రం అది ఖచ్చితంగా పాలనలో వాళ్ళు భాగం పంచుకునే అవకాశం ఉంటుంది, నియమాలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది. కౌన్సిల్ సమావేశాలు కూడా సక్రమంగా మనం జరగడం లేదు, మొన్నటి సక్రమంగా జరుగుతున్నాయి, అంతకుముందు ఎప్పుడు జరుగుతుందో కూడా ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. అవసరమైతే మేయర్ను, కౌన్సిలర్లని, కార్పొరేటర్లని రికాల్ చేసే హక్కు కూడా మనకు మున్సిపాలిటీలకు, మన ప్రజలకు ఉండాలి తప్పనిసరి. పౌరుల వాళ్ళు జవాబుదారీ ఉండాలి. జిఎస్టీలో ఎట్లయితే షేర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నదో
అలాగే రాష్ట్ర కేంద్ర స్థానిక ప్రభుత్వాలకు కూడా వాటాలు తప్పనిసరిగా ఇవ్వాలి. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ని, వార్డు కమిటీలని, తర్వాత పౌరులను ఖచ్చితంగా పౌరుల భాగస్వామ్యం పరిపాలనలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా ఈ గవర్నెన్స్ మాత్రం ఖచ్చితంగా రావాలి. ఈ గవర్నమెంట్స్ లో డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్, సైంటిఫిక్ ఆడిట్, తర్వాత రకరకాల రిజిస్ట్రేషన్ సిస్టమ్స్, టిఎస్ బిపాస్, టిఎస్ ఐపాస్ కానీ ఇటువంటి ఈ గవర్నెన్స్ కింద వస్తాయి. ఈ గవర్నెన్స్ అనేది మనకు పౌరులకి మంచి సౌకర్యాలు అందించడానికి దోహదం చేసే ఈ గవర్నెన్స్ ఖచ్చితంగా ఉండాలి. టిఎస్ బిపాస్ లో కొన్ని లోపాలు ఉన్నాయి, సాంకేతిక లోపాలు. టిఎస్ బిపాస్ ని సరిదిద్దే అవకాశం, దిద్దుకునే అవకాశం కూడా ప్రభుత్వాలు చెయ్యాలి. తర్వాత టిఎస్ ఐపాస్ నుంచి కూడా మనకు కొంత సమాచారం పూర్తిగా రావడం లేదు, కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు అనేది కూడా పారిశ్రామికవేత్తల నుంచి కొంత వస్తుంది మనకి. అలాగే మొన్న ధరణి పోర్టల్ కూడా మన పేపర్లో తెల్లారలేసి చూస్తూనే ఉన్నాం. వ్యవసాయేతర ఆస్తులు నగరానికి సంబంధించినవి, వాటి అందులో లోపాలని సరిదిద్దలేకనే తిరిగి కార్డ్ సిస్టంలోకి ప్రభుత్వాలు పోతున్న విషయం మనం చూస్తున్నాం. అంటే ఈ గవర్నెన్స్ అంటే ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ సిస్టంలోనే అన్ని ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసే పరిస్థితి కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా పౌరులకి మనకు సేవలు అందే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం, ఆన్లైన్ వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా అవినీతి మాత్రం తగ్గడం లేదు. బిల్డింగ్ పర్మిషన్స్ లో ఇప్పటికీ ఆన్లైన్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా సిస్టమ్ వాళ్ళు ఓపెన్ చేయడం లేదు, వాళ్ళు చూడడం లేదు. సరిగా చూడాలంటే ముందుగా వాళ్ళను కలవలసిన పరిస్థితి ఉంది. ట్రేడ్ లైసెన్స్ లో ఈ పరిస్థితి ఉన్నది. ట్రేడ్ లైసెన్స్ లో పూర్తిగా ట్రేడ్ లైసెన్స్ జారీ చేయాలని అంటే మీ సేవ కేంద్రాల్లో ట్రేడ్ లైసెన్స్ జారీ చేయకుండా మున్సిపాలిటీలో ఫలానా వ్యక్తిని కలవమని సూచించే పరిస్థితులు కూడా మనకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కనిపిస్తుంది. అంటే ఈ విధంగా ఈ గవర్నెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవస్థను బలోపేతం చేసి మరి అభివృద్ధి చేస్తే తప్ప మనకు అర్బన్ గవర్నెన్స్, సమర్థమైన అర్బన్ గవర్నెన్స్ ఉండే అవకాశం లేదు. మెరుగైన పట్టణ పరిపాలనకి అర్బన్ గవర్నెన్స్ కి డెవలప్మెంట్ కి అవినాభావ అనులోమ సంబంధం ఉంది. అర్బన్ గవర్నెన్స్ మెరుగ్గా ఉంటేనే మనకు అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మెరుగైన అర్బన్ గవర్నెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. పూర్తిగా వాటికి మున్సిపాలిటీలకి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని కల్పించాలి. అప్పుడు మాత్రమే నగరాలు మన సాంఘిక ఆర్థిక అభివృద్ధి దిశలో పురోగమించే అవకాశం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మరి ప్రతి నగరం కూడా కీలక పాత్ర వహించే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. నగరాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ఇదివరకు మనకు 1997లో ఇటువంటి రిఫరెన్స్ మనకు పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు రాజ్యాంగంలో. అది ఇప్పటి ఓపెన్ గ్లోబల్ ఎకానమీని, ఉత్పత్తి కారకాలని అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలని వృద్ధిపరచడానికి నగరాలు ఉన్నాయి. మున్సిపల్ సర్వీసెస్ పర్టికులర్ గా మున్సిపల్ సర్వీసెస్ కోసమే కాదు అని చెప్పి ఆయన పివి నరసింహారావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే నగరాల బ్రాడ్ బేస్ మారిపోయింది, అంటే నగరాల ప్రాధాన్యం మారింది. మరి అటువంటి ఆ దిశగా నగరాలు పురోగమించాలంటే మాత్రం సరైన అర్బన్ గవర్నెన్స్ ఉండాలి. దానికోసం పౌరులు కూడా ఒత్తిడి తేవాలి. మనందరం కూడా మరి ఈ దిశగా మనం ప్రయత్నం చేస్తేనే అర్బన్ గవర్నెన్స్ మనకు సరైన దిశలో నడిచి మన పౌరుల భాగస్వామ్యం కూడా మరి పరిపాలనలో ఎక్కువ అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తెలంగాణ జనవేదికకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. సుధాకర్ గారు సుమారుగా గంట సమయం లోపల ఆ పట్టణ పరిపాలన, నగర అభివృద్ధి అనేటువంటి అంశం మీద చాలా విషయాలు మనము కళ్ళ ముందు పెట్టారు. వాళ్ళు లోతైనటువంటి విశ్లేషణ చేయడమే కాకుండా ప్రధానంగా 73వ రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుంటూనే ప్రపంచ స్థాయిలో ఈ యొక్క నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాలు మన ముందు పెడుతూనే వాళ్ళ దేశం లోపల తెలంగాణ అనేటువంటిది అర్బన్ గవర్నెన్స్ అనేటువంటి దాని లోపల ఛత్తీస్గఢ్ మొదటి ర్యాంక్ లో ఉంటే తెలంగాణ అనేటువంటిది 19వ స్థానంలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మన ముందు పెట్టడం అనేటువంటిది జరిగింది. అదే విధంగా వరంగల్లో జరుగుతున్నటువంటి స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క 74వ రాజ్యాంగంలో ఉన్నటువంటి 18 విధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వాటికి ఇవ్వడం లేదు. వాళ్ళ విధులను కానీ నిధులను కానీ సక్రమంగా కొనసాగించడానికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలను స్థానిక సంస్థలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఇవాళ స్థానిక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. నిధులను కానీ విధులను కానీ వాటి స్వయం ప్రతిపత్తిని కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని సుధాకర్ గారు తెలియజెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రొఫెసర్ సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా. సుధాకర్ సార్ వెళ్ళిపోయారు.
జేమ్స్ సార్ జేమ్స్ 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 ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జేమ్స్ ప్రశాంత్. యా జేమ్స్. Mr. Sudhakar, good evening. గుడ్ ఈవినింగ్ సార్. Good evening. And thank you, Srinivas Garu. Thank you, Ram Garu, for inviting Mr. Sudhakar to this forum. It was a major eye-opener, actually. It was, I had no understanding of how much of these governance issues are there with municipalities, especially for smart cities and urban governance and their linkages, how their development could help with, the linkages with the global economy. I thank Mr. Sudhakar for explaining this very, very well. I feel that citizens have surrendered their power. They have so much power, and they're empowered to have it, and they have surrendered their power, and to get back to compete for cities to compete with global cities. They need to get back, because cities, especially cities like Warangal, have a huge capacity in terms of intellectuals, in terms of learned people, in terms of the educational institutions and universities that you have, and you have all these parameters, all these essential criteria to make Warangal into a world-class city, and it is being run into the ground. It is rather quite sad for the state of affairs. So I think, as Mr. Sudhakar has been saying, we citizens should really come forward and take the power. There should be a more civil society involvement in the governance of the city. Thank you for talking, Mr. Giving us a great eye opener into these issues. Thank you so much, sir. థ్యాంక్ యూ ప్రశాంత్. జేమ్స్ డాక్టర్ ప్రశాంత్. వాసిరెడ్డి ఇప్పుడు కృష్ణారావు గారు. వాసిరెడ్డి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా. వాసిరెడ్డి కృష్ణారావు గారు. నమస్కారం అండి అందరికి. సుధాకర్ గారు చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. సంతోషం ఏంటంటే ఈ మున్సిపల్ ఉద్యోగులు అందరూ విని ఉంటే బాగుండేది అనిపించింది. వాట్ ఐ అబ్జర్వ్డ్, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను గమనిస్తూ ఉన్నా, వాళ్ళకి వర్క్ స్ట్రెయిన్ చాలా ఎక్కువగా ఉంది. మీరు అన్న కారణం అదొకటి, ఉండాల్సినంత మంది సిబ్బంది లేకపోవటం, దాంతో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. తర్వాత నా అప్పీల్ ఏంటంటే సార్, దానికి మీ ఆన్సర్ కావాలి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను మున్సిపల్ ట్యాక్స్ కట్టినప్పుడు గ్రంథాలయాల పన్నుని రకరకాల పన్నులు మనం అందులో కడుతూ ఉన్నాం. అయితే నా డబ్బులు నా ఊర్లో ఉంటే బాగుంటుంది కదా. ఇవి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం, మళ్ళీ అక్కడి నుంచి అడుక్కోవటం, దీనికన్నా ఈ ఫండ్స్ ని ఈ ఊళ్ళోనే ఉంచగలిగితే, మన ఉద్దేశం కూడా అదే. తెలంగాణ జనవేదిక మనం అప్పీల్ చేసేది కూడా నిధుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎక్కడి నీళ్లు అక్కడ ఇంకిపోతే బాగుంటది అనేది నా ఉద్దేశం. కాబట్టి కరెక్ట్ సార్. షూర్, చెప్పండి సార్. ఇట్లాంటి చట్టం లేదా, లేకపోతే మనం తెచ్చుకోవటానికి పిల్లేసి తెచ్చుకోవటానికి వీలుందేమో ఆలోచించండి సార్. యాక్చువల్ గా గ్రంథాలయ సెస్ అనేది ఉంది. వాస్తవానికి మన ఇక్కడున్న నగరపాలిక ఆధ్వర్యంలో ఉన్న గ్రంథాలయాలకు ఈ సెస్ ఉపయోగించాలి. అది ఉంది మనకు చట్టంలో. వాళ్ళు ఫండ్స్ రావట్లేదండి. కానీ సెస్ సరిగా వసూలు కావడం, ఒక సెస్ వసూలు అయినప్పటికీ కూడా ఇటు మనకు కార్పొరేషన్ కి జమ చేయకపోవడం అటువంటివి జరుగుతుంది. నో, ఇప్పుడు నేను కట్టినప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం కట్టేస్తాం. లైబ్రరీ కానీ విడిగా అంటే కలిపి ఉంటుంది అందులో. ఇప్పుడు వాటర్ ట్యాక్స్ కట్టినట్టే, వాటర్ ట్యాక్స్, లైబ్రరీ ట్యాక్స్, సేమ్ ప్రాపర్టీ ట్యాక్స్, మూడు కలిపి అన్ని మనం ప్రాపర్టీ ట్యాక్స్ కింద కట్టేస్తున్నారు అందరూ సిటిజన్స్ అంతా. లైబ్రరీ సెస్ సార్ అది. ఓకే, లైబ్రరీ సెస్ కింద మనం డబ్బులు కడుతున్నాం కదా. ఈ డబ్బులు అన్ని కలిపి మున్సిపాలిటీకి మనం పే చేస్తా ఉన్నాం. ఈ డబ్బు ఇక్కడ ఉండటం లేదు కదా, ఇది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళిపోతా ఉంది. మళ్ళీ వాటి దయాదాక్షిణ్యాల మీదనే నడుస్తూ ఉన్నాయి మున్సిపాలిటీలు. కాబట్టి ఈ డబ్బు ఇక్కడే ఖర్చు అయితే బాగుండు అనేది నా ఉద్దేశం. ఉందా లేదా?
రైట్ సార్, ఐ హావ్ అండర్స్టూడ్ సార్. సార్ ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ. పరిస్థితి ఆస్తి పన్ను పేరు మీద వసూలైన ధనం మాత్రం ఖచ్చితంగా మనకు కార్పొరేషన్ కి ఉపయోగపడుతుంది. అదేం డైవర్ట్ కావడం లేదు. ఆస్తి పన్ను మాత్రం మనకు మున్సిపల్ ట్రెజరీలోనే జమ అవుతుంది. షూర్. అది డైవర్ట్ కావడం లేదు. ఆ డబ్బు యూటిలైజ్ అవుతుందా? కాగ్ utilize నివేదిక అవుతుంది. చూస్తే అవుతుంది అంటే అది ప్రాపర్ యూటిలైజ్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. అది కానీ వేరే మొత్తానికి విషయం. మాత్రం మున్సిపల్ ట్రెజరీలోనే జమ అవుతుంది, మున్సిపాలిటీనే ఉపయోగించుకుంటుంది. నాకు అది వరంగల్ diversion 60 కావడం కోట్లు లేదు. అయితే 60 కోట్లు వసూలు అయితే ఈ సంవత్సరం 60 కోట్లు ఖర్చు అవుతుందా ఇక్కడే? అది తెలియాలి సార్. అది మనకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తాయి సార్. షూర్. ఓకే. అదే. అంటే అది ఒక కన్ను ఉంటే చాలు. ఎవరైనా సిటిజన్స్ ఫోరం తరఫున ఉంది సార్, మనకు ఇప్పుడు ప్రతి ఇయర్ బడ్జెట్ స్టేట్మెంట్స్ నా దగ్గరకు వస్తుంటాయి, మున్సిపాలిటీ వాళ్ళు పంపిస్తుంటారు. షూర్. మరి ఎక్కడ అది- సార్ ఈ ఫండ్స్ కోసం మనం ఎదురు చూస్తున్నాం? స్టేట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు రావాలంటున్నారు. జనరల్గా సార్ ఇప్పుడు వీళ్ళు వసూలు చేసిన ఆస్తి పన్నులో ఎక్కువ భాగం శాలరీకి, ఎస్టాబ్లిష్మెంట్ కంటింజెన్సీస్, ఈ ఖర్చులకే పోతాయి. ఓ. డెవలప్మెంట్ కి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం స్టేట్ ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ గ్రాంట్స్, స్టేట్ గ్రాంట్లు వీటి మీద ఆధారపడవలసిందే. SC/ST ఫండ్స్, ఉమ్. ఆస్తి పన్ను మాత్రం మన ఖర్చులకే వెళ్ళిపోతుంది, అందులో ఏం మిగలదు పెద్దగా డెవలప్మెంట్. మిగిలేదు లేదు అయితే. సో మనం కట్టే పన్ను దీనికే సరిపోతా ఉంది. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసిరెడ్డి గారు. ఇప్పుడు అశోక్ బాబు గారు. అశోక్ బాబు గారు, పెండ్లి అశోక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పెండ్లి అశోక్ బాబు గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అశోక్. అన్నయ్య నమస్కారం. నమస్తే. క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేసి తర్వాత కార్పొరేటర్స్ తోటి కూడా మీరు అంటే చాలా వరకు సూచనలు ఇచ్చుకుంటూ తర్వాత ప్రతి డివిజన్ లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ నగర అభివృద్ధి కోసం అహర్నిశలు మీరు కృషి చేస్తున్నందుకు అభినందన. ఈ గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ ను అలా ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా నిర్వహిస్తుంది, ఎట్లా మారాలి, ఇప్పుడు స్మార్ట్ సిటీని కూడా విస్తృతంగా ప్రచారం చేసి అది ర్యాంకింగ్ లో లేకపోతే మళ్ళీ దాన్ని ర్యాంకింగ్ లో తీసుకొచ్చి ఇవాళ కొద్ది గొప్ప అభివృద్ధి పనులు జరుగుతున్నాయనంటే బికాస్ ఆఫ్ యువర్ ఇనిషియేటివ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, థ్యాంక్ యూ. ఇది ఏమైనా కానీ మనం డివిజన్ స్థాయిలో మనందరం కనుక కార్పొరేటర్ మీద ప్రెషర్ చేస్తే కానీ డెవలప్మెంట్ వర్క్స్ జరగవు. ఈ రోడ్లు లేని పరిస్థితి, వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా నగర ప్రజలు వరంగల్లో ఇబ్బందులు పడ్డారో మనకు తెలుసు. ఇకనైనా ఈ మాస్టర్ ప్లాన్ ను ఇదిగో అని అంటున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రవీంద్ర థ్యాంక్ ప్రసాద్. యూ అశోక్ బాబు గారు. థ్యాంక్ యూ. రవీంద్ర ప్రసాద్. నమస్కారం అండి అందరికి. వినపడుతుందా? వినబడుతుంది సార్, చెప్పండి. అందరికీ నమస్కారం. సుధాకర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలండి. నమస్తే సార్. నమస్తే సార్. అంటే మనము ఇప్పుడు ప్రస్తుత మీరు చెప్పిన పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మీలాంటి గుడ్ అవేర్నెస్ సంస్థలు లాంటివి ఉన్నాయి వరంగల్లో, ఎలాంటి ఉన్నాయో అలాంటి సంస్థలన్నింటినీ కలిసి జనవేదికను కూడా ఇప్పుడు రామ్ గారు ఉన్నారు, వారి నాయకత్వంలో మనం అందరము ఈ వరంగల్ మున్సిపల్లో మనం కలిసి పనిచేస్తే ఎట్లా ఉంటుంది, నేనైతే ఒక ఆలోచన నాకు అనిపిస్తున్నది. మీరు మీ అభిప్రాయం కూడా చెప్పాలని కోరుతున్నా. రెండవది ఏంటంటే, అలాంటి ఇన్ని సంస్థలు ఉన్నా కూడా వరంగల్ మున్సిపల్లో 2 లక్షల చిల్లర మంది ఇబ్బందిలో ఉన్నారని చెప్పి మీరే ప్రస్తావిస్తున్నారు. అంటే రోజు రోజుకి ఇది పెరుగుతున్న పరిస్థితే కనపడుతుంది ఇప్పుడున్న మనం ఈ వ్యవస్థను చూస్తుంటే. కాబట్టి అంటే మనలాంటి సంస్థలు అన్నిటి కూడా కలిసి పనిచేయడానికి మనం ఎందుకు సన్నిద్ధం కావట్లేదు అనేది ఒక ప్రశ్న నాకు. మీరు ఇంత నాలెడ్జ్ గల తెలివి కలలు ఉన్నారు, మనం ఎందుకు ప్రజా సంఘాలను కలుపుకొని పనిచేసి మన అభిప్రాయం కొట్లాడంటే ఉద్యమాలు కాకుండా అభిప్రాయం చెప్పడం, దీని మూలంగా మనకి ఈ కార్పొరేట్
దగ్గర ఇంత నష్టం జరుగుతుంది, ఈ వరంగల్ మున్సిపల్ వ్యవస్థలో ఇంత నష్టం జరుగుతుంది అని మనం ఒక ఆదర్శంగా మనం ఒక ఉద్యమించి అభిప్రాయం చెప్పగలిగినా కూడా బాగుండేది కదా అని నా అభిప్రాయం. ఇప్పటి వరకు కొనసాగుతుండేది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి కూడా 6 సంవత్సరాలు దాటిపోయింది. మనం ఒక మాట్లాడుకుంటాం కానీ ఎందుకు ఆలోచన రావట్లేదు మీలాంటి వాళ్ళకు అనేది నాకు ఇంకొక అభిప్రాయం. రామన్న గారు చెప్తారు, ఆ తర్వాత మీరు కూడా చెప్పాలని నేను అభిప్రాయపడుతున్నా. నాకు కొద్దిగా ఈ సందేహం నివృత్తి చేయగలరు. హుసేన్ గారు, థ్యాంక్ యూ. రవీంద్ర ప్రసాద్ గారు, హుసేన్ గారు మాట్లాడండి. హుసేన్ గారు. You are asking lot of questions. Yeah, I have a lot of questions, sir. అంత మిస్మేనేజ్మెంట్ ఉన్నప్పుడు అంటే పబ్లిక్ ని మేయర్ కూడా అవేర్నెస్ లేదు, కార్పొరేటర్స్ కి అవేర్నెస్ లేదు అంటే, సో హౌ ద పీపుల్ కెన్ గెట్ ద అవేర్నెస్? ఎనీ ప్రోగ్రామ్స్ కెన్ బి అరేంజ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ టు ద పీపుల్? ఇప్పుడు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ చేసేది అది. తెలంగాణ జనవేదిక గత 7 సంవత్సరాలుగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా భాగస్వామైనందుకు ధన్యవాదాలు. మీరు ఇలా క్వశ్చన్ వేసిందంటే మీకు ఇంత అవగాహన వచ్చిందంటే కేవలం ఈ మీటింగ్ వల్లనే వచ్చింది, కానీ లేకపోతే మీకు కూడా ఐడియా లేదు కదా హుసేన్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఓకే సార్, let it speak. Yeah, please go ahead. And the employment generating also locally, sir, oka నా ట్యాక్స్ నా ఊర్లోనే యూజ్ చేస్తే ఎలా బాగుంటుంది అని ఒక క్వశ్చన్ వచ్చింది కదా. అలాగే లోకల్ పీపుల్ ని ఎంప్లాయ్మెంట్ ఇక్కడనే ఉంటే మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ వాట్ ద హైదరాబాద్ ఈస్ ఫేసింగ్, సో దట్ కెన్ బి స్టాప్. సో మన వరంగల్లో ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఉంటే ఐ థింక్ ఇట్స్ ఎ బెటర్ వన్. స్పీచ్ లో అదే చెప్పారు కదా, మున్సిపల్ ఫంక్షన్స్ లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. And still have a few questions also later on Sunday. Please ask. You have time. You please ask. Yeah, the public should be in public awareness program should be taken, sir. Yes. So the administration can be countered. వాళ్ళకి accountable గా feel అవుతారు కదా. So that should be done. Correct. Take the example of that Chandigarh, very fine city, and the same way many cities are there. అంటే వాళ్ళు చిన్నగా వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత అంత ఫైన్ సిటీగా మారడం, వెల్ ప్లాన్డ్ సిటీ, దట్ ఈస్ వన్. అండ్ సిమిలర్లీ ఇస్లామాబాద్ వాజ్ సేమ్ టు దట్ వన్. పబ్లిక్ అవేర్నెస్ ఉంటే, పబ్లిక్ లో అవేర్నెస్ మనం తీసుకొని వస్తే అకౌంటబిలిటీ విల్ బి దేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హుస్సేన్ గారు. థ్యాంక్ యూ. సుధాకర్ సార్, చెప్పండి. కందకట్ల సుధాకర్ ప్రొఫెసర్ గారు ఉన్నారా సార్? వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ సుధాకర్ ఉన్నారు. మీరు అన్మ్యూట్ చేయండి. చేసిన ఎవ్రీబడీస్ అన్మ్యూటెడ్ నౌ. ప్రొఫెసర్ సుధాకర్ గారు, కందకట్ల సుధాకర్ గారు వేరే మీటింగ్ లో ఉన్నట్టున్నారు. ఓకే. సో మనోజ్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. మనోజ్ రెడ్డి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజు మా ఉమామహేశ్వర రెడ్డి ఉంటే బాగుండే కానీ ఈ రోజు పని మీద ఉంటే పార్టిసిపేట్ కాలేకపోయిండు. 2009 ఎలక్షన్ లా మా గురువు గారే పురుషోత్తమరావు గారే హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ లో దోమల్గూడల కార్పొరేటర్ టికెట్ ఇప్పించడం జరిగింది మా సారే. దాంట్లోనే గెలవడం కూడా జరిగింది. అప్పుడు బాగా కొంచెం లోతుగా మేము బాగా అప్పటి నుంచి వార్డ్ కమిటీలు, ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్టు ఈ వార్డ్ కమిటీస్ ఇవి టోటల్ గా మున్సిపల్ గ్రౌండ్ నుంచి యథార్థమైన రిపోర్ట్ ఏందో అది యథార్థంగా చెప్పిండ్రు సార్ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్ లా మా రామన్న కూడా ఒక నిర్దిష్టమైన ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచన పూర్తిగా భగవంతుని దయ వల్ల సఫలం అవుతుందని ఆశిస్తున్నా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ హైదరాబాద్ ని ఏమన్నా మరి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అట్లా ఏమైనా ప్రతిపాదన తీసుకొస్తే ఇక న్యాచురల్లీ నెక్స్ట్ ఫోకస్ అంతా మన తెలంగాణ స్టేట్ కి వరంగలే కాబోతున్నది. కాబట్టి అనుకుంటున్నాం, అది విష్ఫుల్ థింకింగ్ అనుకోండి లేకపోతే
రాబోయే యథార్థమో కానీ, బట్ వరంగల్ ఈస్ గోయింగ్ టు ప్లే ద మోస్ట్ కీ రోల్ ఇన్ దిస్ మున్సిపల్ ఎలక్షన్ అని అనిపిస్తుంది. కాబట్టి రామన్న షుడ్ టేక్ లీడ్ రోల్ ఇన్ దిస్ కమింగ్ ఎలక్షన్స్ అండ్ బై గాడ్స్ గ్రేస్ ఆల్ విల్ బి వెల్ అండ్ విల్ బి సక్సెస్ఫుల్ అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. ఇప్పుడు నిఖిల్ రావు గారిని మాట్లాడవలసిందిగా. ప్రవీణ్ రావు, నిఖిల్ రావు. సుధాకర్ సార్ మాట్లాడుతున్నారు సార్. సుధాకర్ ఓకే సార్, ప్రొఫెసర్ సుధాకర్ సార్. సార్ ప్రొఫెసర్ సుధాకర్ గారు. హలో సార్ వింటున్నాం సార్. అదే నేను యాక్చువల్గా మొత్తం ఫాలో కాలేదు. ఓకే, నేను చెప్పినాను అందుకొరకే నేను వేరే వెబినార్లో ఉన్నాను సార్. ఇక్కడ మధ్య దీనిలోకి వచ్చి దానిలో అని అసావధానం చేస్తున్నాను. ఐ కెన్ నాట్ క్విట్ దిస్ at the same time నా పార్టిసిపేషన్ ఇంపార్టెన్స్ ఉండే అందుకొరకని. నో ఇష్యూస్ సార్, నో ఇష్యూస్. థ్యాంక్ యూ. ప్రవీణ్ సాగర్. నిఖిల్ రావు కూడా. నిఖిల్ రావు గారు మాట్లాడతాడు కానీ ఉన్నాడు మాట్లాడతాడు సార్. యువకుడు, నవ యువకుడు ప్రవీణ్ సాగర్ ఉన్నాడు, నిఖిల్ రావు ఉన్నారు. ఇద్దరు ఇట్లా ఎవరైనా మాట్లాడచ్చు ప్లీజ్. ప్రవీణ్ మాట్లాడు. ప్రవీణ్ సాగర్, నీ వాయిస్ వస్తలేదు. గుడ్ ఈవినింగ్. రామన్న, ఇప్పుడు నా మాట వినపడుతుందా? రైట్. సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు తెలంగాణలో ఉన్న 10 సిటీస్ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రకారం చూసుకుంటే వరంగల్ టాప్ సెకండ్ సిటీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ టాప్ సెకండ్ సిటీ అయినంత మాత్రం యాక్చువల్ గా టోటల్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి యాక్చువల్ హైదరాబాద్ పైన ఉన్నంత డెవలప్మెంట్ శ్రద్ధ వరంగల్ గానీ, ఖమ్మం గానీ, కరీంనగర్ గానీ చూపించట్లేదు గత 6-7 years నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే కూడా. దాంతో పాటు సెకండ్ గ్రేడ్ టౌన్స్ అయిన ఖమ్మం, మిర్యాలగూడ, సూర్యాపేట, సిద్దిపేట ఇట్లాంటి వాటిలో చూసుకుంటే కేవలం సిద్దిపేట పైన మొత్తం ఫోకస్ అంతా ఉంటుంది. ఆ సెకండ్ గ్రేడ్ టౌన్స్ కూడా ఎట్లా డెవలప్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా తీసుకురావాలని యాక్చువల్గా గవర్నమెంట్ కొంచెం దృష్టి సారిస్తే ఏమవుతుందంటే ఈ మైగ్రేషన్ పాపులేషన్ చాలా వరకు తగ్గుద్ది. ఇప్పుడు మన అందరి ఇళ్లలో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ హైదరాబాద్ లో ఉంటే ఇంకొక ఆయన సొంత. ప్రవీణ్ చెప్పు. ప్రవీణ్ గారు, మీ ఆడియో మిస్ అయింది. మీ ఆడియో రామోన లాంటి తర్వాత తెలంగాణ జనవేదిక అనే ప్లాట్ఫామ్ నుంచి ప్రైవేట్ నుంచి కొద్దిగా ఇష్యూస్ అన్ని ముందుకు Okay, Praveen, we lost you, but anyhow, we got your message. Swati, you want to speak anything? Are you there? I am done. Thank you, Anna. I am done. Okay, Thank you. Okay. Swati? Swati? Hello, Swati, you are there? You want to speak anything? I don't think she's okay. Not there. No, she's there. She's there online, but She's there, but okay, forget it. Do anybody want to ask anything? Please, Sampatrao garu, మీరు ఏమైనా మాట్లాడతారా? సంపత్రావు గారు మాట్లాడండి మీరు. ఓకే, మాట్లాడండి. వాయిస్ పోయింది. అన్మ్యూట్ లో సార్, మ్యూట్ లో ఉన్నారు మీరు. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ ఉన్నాడు. వాయిస్ పోయింది. హలో
మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. ఓకే, వాయిస్ పోయింది కానీ హలో మాట్లాడండి సంపత్రావు గారు. మాట్లాడండి. సార్ ఏమనుకోకండి నో సార్. ప్రాబ్లం మాట్లాడండి. అయితే నిజంగా ఈ జనవేదిక ద్వారా వారం వారం మాకు తెలియని విషయాలు ఎన్నో, నిజంగా ఇది గొప్ప ఒక సాక్రిఫైస్ మాదిరిగానే నేను అనుకుంటానా. రామారావు గారికి వారి తండ్రి నాకు ఎంతో గురువు గారు, పురుషోత్తమ గారు, వారి ద్వారా నిజంగా సమాజానికి నిజంగా ఇట్లా చేయడం, ఈ వారం క్రమం తప్పకుండా ఒక డిసిప్లిన్ గా క్రమశిక్షణగా చేసి మమ్మల్ని అందరినీ ఒక పద్ధతిగా, నిజంగా ఇది చాలా మంచి విషయం. వారి అందరికీ నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అహ్మద్, సార్. అహ్మద్, యూ హ్యావ్ ఎ క్వశ్చన్? అహ్మద్, నా క్వశ్చన్కి ఏం చెప్పలేదండి. చెప్తారు, ఆగండి సార్, మాట్లాడలేదు ఇంకా. తొందర ఎందుకు పడుతున్నావు? I don't think anybody has any questions, sir. Sudhakar sir, మీరు ఏమైనా సమాధానం చెప్తే చెప్పేయండి సార్. ఇక పుల్లూరు సుధాకర్ గారు సార్ మీరు మాట్లాడండి. పుల్లూరు సుధాకర్ సార్. అంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందు మన సభ్యులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. వరంగల్ టాప్ సెకండ్ ప్లేస్ లో ఉందని చాలా మంది మన మిత్రులు అనుకుంటున్నారు. రైట్. కానీ మనకు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ కనుక మనం చూస్తే జీడిపిలో వరంగల్ ప్లేస్ 33 డిస్ట్రిక్ట్స్ లో 15th ప్లేస్. పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయంలో 27th ప్లేస్ ఆఫ్ ది 33 డిస్ట్రిక్ట్స్. అంటే మనకు జనరల్ గా దీస్ ఆర్ ఎకనామిక్ ఇండికేటర్స్. వీటితోనే అభివృద్ధిని మనం నిర్ణయిస్తాం. అంటే వరంగల్ ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్ లో లేదు. వరంగల్ లీస్ట్ అడుగులో అట్టడుగు బాటంలో ఉంది వరంగల్. డబ్ల్యూ కాదు, అందుకే లాస్ట్ ఉంటుంది. ఇది మీ దాకా మేమందరం కూడా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనుకున్నామండి. కరీంనగర్ సెకండ్ ప్లేస్ కాదు, థర్డ్ ప్లేస్ అనుకున్నాం. ఇప్పుడు అట్టడుగు స్థాయిలో ఉందంటే ఇప్పుడు నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఇది తెలంగాణ గవర్నమెంట్ రిపోర్టే, మన సొంతంది కాదు. అర్థమైంది. अतर हुसैन, आप कुछ बात करना चाह रहे हैं? You have raised the hand. सर इसमें काफी कुछ है सर. ये चीजें जो है, अगर म्युनिसिपल सिस्टम सही हो गया, कई लोग यहाँ पे अनऑर्गेनाइज सेक्टर में रहते, ऑर्गेनाइज सेक्टर में नहीं रहते. सो द एजुकेशन सिस्टम, गवर्नमेंट स्कूल सही हो सकते हैं और हॉस्पिटल सही हो सकते हैं, और जो है एम्प्लॉयमेंट जनरेट यहाँ पे हुआ, मतलब एम्प्लॉयमेंट जनरेट यहाँ पे हुआ तो बसते पे फैमिली के साथ यहाँ पे रह सकते हैं. अब जैसे आप देख लीजिए, एक जमीन जीते थे यहाँ पे 8,000 families used to live here in proper way. Why can't we do generate the employment here? Why can't we bring the companies or anything here? If the system goes on well, see the example of Tiruchi, less corruption city hoti wo, less corruption city hoti. वही अंदाज में हम we can try here. If the public get the awareness, the everything can be counted. Thank you very much, sir. इसमें दो चीजें हैं अतर साहब. If we take Nizam's period, the total population of Warangal was 30,000 then in 1930s. So 30,000 लोगों के लिए निजाम ने इधर अजुंजा ही मिल एस्टैब्लिश किया. It's the first composite mill in entire South India. వాయిస్ పోయింది చూడండి ఒకసారి. హలో ఉందా? ఉంది. యా ఓకే. We can hear you now. 30,000 population था यहाँ पे. जी सर. 30,000 population के लिए उन्हें first composite mill in South India, entire South India.
He has established in 1930s. After Mumbai, it was the first composite mill in India. Yeah. Where the employment was given to 1/3 of the people. That is 30,000 में 10,000 people को employment दिया चुका है उन्हें उस जमाने में. Yeah. So you can understand the government's role then, and why now we being in a democratic setup, why we are selling away the public institutions rather than empowering them or re-establishing them. Why we are selling the public institutions? बोल के एक बड़ा सवाल उठ रहा है आज. Yeah, that's it. इसके लिए सिविल सोसाइटी को पूरी तरीका से एम्पावर करना, कहीं ना कहीं the whole political system in India has become very corrupt. A corrupt system को फिर निकालना बोले तो civil society, like what Gandhi ji did in Swaraj movement, we have to go on and fight with this system today. It is not one person or one organization like Telangana Janavedika or Forum for Better Warangal. The whole entire civil society has to come under one umbrella and fight with the system. Otherwise, the next generations to come will suffer in India. We have to really give a very serious thought, and Telangana Janavedika is doing that very, very continuously for the empowerment and the enlightenment of the society. So I'm very thankful a person like you with lot of information and knowledge has come to this forum today. And thank you very much. Thank you. Sir. Thank you. మీరు మాట్లాడండి. We'll close this meeting now. ఓకే. ఇప్పుడు ఒకటి హుస్సేన్ గారు చాలా చక్కటి ప్రశ్న వేసిందండి. వాస్తవానికి మనకు నగరాల ప్రాధాన్యం ఏంటిది అని అంటే, విలేజెస్ నుంచి వచ్చే టోటల్ మైగ్రాంట్ పీపుల్ కి ఈ నగరంలోనే ఉద్యోగాలు కల్పించే అభివృద్ధికి నగరాలు రావాలి. అసలు నగరాల ప్రాధాన్యం అదే. అంటే ఇప్పుడు చూడండి, మొత్తం తెలంగాణలో 40% పాపులేషన్ హైదరాబాద్ లోనే ఉంది. అంటే హైదరాబాద్ లాగా మిగిలిన నగరాలను కూడా డెవలప్మెంట్ చేయడం జరిగితే కనీసం వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల ఉన్న అన్ఎంప్లాయీస్ కి అందరికి వరంగల్ సిటీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉండాలి. అది చేయాలంటే మాత్రం ఇంతకుముందు మీరు 100% కరెక్ట్ రామ్ గారు. ఈ ఇనిషియేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. దాని పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఒకవేళ ప్రైవేట్ ఫర్మ్స్ ని, ఐటీ ఫర్మ్స్ ని ఎంకరేజ్ చేసినప్పటికీ కూడా మరి అందులో లోకల్ పీపుల్ కి అవకాశం ఉంటుందో మనం చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ ఉండాలనుకుంటే మాత్రం ముందు ఎంటర్ప్రైజ్ రావాలంటే నగరంలో బేసిక్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి. ప్రైవేట్ కంపెనీస్ వచ్చే వాతావరణాన్ని ఇక్కడ కనుక మనం క్రియేట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు తీసుకోవాలి. శ్రీనివాస్ సార్, నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చినావు. నీ 2 అభిప్రాయాలు చెప్పరాదు. సార్, చాలా రోజుల తర్వాత ఇవాళ మీటింగ్ లో కనిపిస్తున్నావు. సార్ సార్ వింటానా సార్? వింటున్నావా? ఓకే. సార్ మళ్ళా పోయింది. లేదు, ఉన్నది. సార్ నీ అభిప్రాయం ఏమైనా చెప్తే చెప్పు శ్రీనివాస్. సార్ చెప్తా సార్. చెప్పు. ఇప్పుడే వింటాను. ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను సార్. మీటింగ్ అయిపోయాక వచ్చినావు. నేను మీటింగ్ క్లోజ్ చేసే టైం అయింది. సరే సార్. ఓకే, మంచి సార్. ఇప్పుడే నేను వస్తాను రాలేదా నా ఫోన్ అని ఇప్పుడే ఆన్ చేసిన సార్ నేను. ఓకే. సార్ చెప్తారా అని చెప్పమంటారా? మీరే క్లోజ్ చేయండి. ఓకే. తెలంగాణ అయిపోయిందా? సుధాకర్ సార్ ఇంకెవరు చెప్తారా? అడగండి. సుధాకర్ గారు, పుల్లూరు సుధాకర్ సార్ ఏమన్నా మాట్లాడతారు సార్? ఇంకా లేదు సార్. నేను ఇంతకుముందు ప్రశ్న చెప్పిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గవర్నమెంట్ బాధ్యత అది. ఓకే. మన వాస్తవానికి ఏ జిల్లాలో ఉన్న అన్ఎంప్లాయీస్ అందరికీ ఆ జిల్లాలో ఉన్న ప్రధాన నగరంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే పరిస్థితికి ప్రభుత్వాలు రావాలి. అట్లా జరిగితేనే మీకు ఈ మైగ్రేషన్ తగ్గుతుంది. హైదరాబాద్ మీద మనం ఆధారపడడం కూడా తగ్గుతుంది. రవీంద్ర ప్రసాద్ కు ప్రశ్న వేసిండట, ఆయన సమాధానం చెప్పకపోతే రేపు పొద్దున్న నుంచి నన్ను మళ్ళగొడతాడు. అసలు ఒకసారి ఏంటిది ప్రశ్న? ఒకసారి రవీంద్ర ప్రసాద్. వరంగల్ స్థితి మీరు కూడా దాని ఇబ్బంది, దాని సాధక బాధకాలు, అక్కడ ఉండే మురికివాడల గురించి బాగానే ప్రస్తావించారు. సంతోషం. మీకు ధన్యవాదాలు కూడా తెలియజేశాను. మెసేజ్ కూడా తెలియజేశాను మీకు. అయితే విషయం ఏంటంటే, మీరు ఇలాంటి సిటిజన్ ఫోరమ్స్ మన దగ్గర ఉన్న తర్వాత కూడా ఇంట్లో మేధావులు ఉన్నారు,
అన్ని విషయాల పట్ల ప్రజలకు తప్పకుండా నాలెడ్జ్ అవసరం అని చెప్పి మనకు ఉపాధ్యాయులు గురువు గారు ఈ సామాజిక విషయాల పట్ల సమగ్రంగా మా మనసులోకి తెలియపరచాలని చెప్పి పురుషోత్తమరావు గారు గురువు గారు నేను తండ్రి గారుగా మా తండ్రి గారుగా నేను చూస్తాను నేను ఆయనను. అలాంటి వాళ్ళు ఉన్న మన జిల్లాలో పోరాటం చేసే జిల్లాలో కూడా ఈ దుస్థితి ఆర్థిక పరిస్థితి ఒకప్పుడు మనం వరంగల్ అంటే రెండో హైదరాబాద్ తర్వాత రెండో సిటీ వరంగల్ అనే పేరున్నది. ఇది అధమ స్థాయికి మనం చేకూరినామంటే ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఇలాంటి వాళ్ళందరం ఉండి కూడా మన వరంగల్ సిటీని మంచిగా తీర్చిదిద్దడంలో కలిసి పనిచేయడంలో ఎందుకు విఫలం అవుతున్నాం? ఒకటి ఇప్పుడు మీరంతా ఉన్నారు, ఇప్పుడు మన అంటే నాకు కూడా మీరు రావడం కూడా నాకు చాలా సంతోషకరం అనిపించింది జనవేదికలోకి వచ్చి మాట్లాడడం. మనం ఇక నుంచి అయినా ఎప్పుడైనా తప్పకుండా ఏదైనా వరంగల్ పైన పోరాటం చేయడానికి సిద్ధపడితే ఏదో ఒక రకమైన మౌత్ పోరాటమో లేకపోతే టాక్ టు టాక్ మౌత్ టు మౌత్ పోరాటమో ఏదో ఒకటి కొనసాగించాల్సిన అవసరం మన పైన ఉన్నది. దానికి మీరు కూడా అభిప్రాయం నేను ఎట్లా చేస్తే బాగుంటుందని కొద్దిగా తెలియపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు కొత్త ప్రస్తుతం వరంగల్లో మనం హైదరాబాద్ లో చూసినాం. మా వరంగల్లో రేపు ఇదే దుస్థితి ఇంకా హీనమైన దుస్థితికి నెట్టబడతాం కాదు. ఇంత మేధావులు ఉండి ఇంత విషయాలు తెలిసిన వాళ్ళ ఉండి కూడా మనము కలిసి పనిచేయడానికి సిద్ధపడకపోవడం, లేకపోతే గవర్నమెంట్ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న దాన్ని చర్యలను ఏదో రూపంగా వాళ్ళకు తెలియపరచకపోవడం ఇదంతా మనకి ఇబ్బందికరమే అండి. మనం ఈ రెగ్యులర్ పాఠశాలని మనం పాఠశాలలో చదువుకుంటున్నాం కానీ దాన్ని ఈసారైనా మనం మన దగ్గర ఉండే సిటిజన్ ఫోరమ్స్ రకరకాల వరంగల్లో ఉన్నాయి కదా, వాళ్ళందరం కలిసి పనిచేయడానికి మనం ఎందుకు మన వరంగల్ స్టార్ట్ చేయొద్దు? మరి మీ అభిప్రాయం కూడా తెలియపరచాలని మిమ్మల్ని కోరిందని ఆ ప్రశ్న. ఇప్పుడు రవీంద్ర ప్రసాద్ సుధాకర్ అన్న మనం ఈ వేదికకు వచ్చిండంటే ఆయన నిరంతర పోరాట యోధుడే. అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆయన ఇవాళ ఈ ఫోరంకి వచ్చి మాట్లాడిండంటేనే ఆయనకు ఆ తపన ఉంటది కాబట్టే వచ్చిండ్రు. కాబట్టి ఆయన సమాధానం చెప్పండి ఏం చెప్తారు? ఈజ్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ప్రోగ్రాము. ఈ పోరాట యోధుడు. ఆయన ఏమి సింగిల్ మ్యాన్ ఆర్మీగా సిటీ డెవలప్మెంట్ మీద ఇంత అవగాహనతో ఉన్న ఒక వ్యక్తి ఇవాళ మన ఫోరం మీదకి వచ్చి మాట్లాడిందంటే మన మీద ఉన్న సదాభిప్రాయము మనం కూడా పోరాటం చేస్తూనే వచ్చిండ్రు తప్ప ఆయనకి ఏం పర్సనల్ ఎజెండా లేదు, లేకపోతే ఏమన్నా పర్సనల్గా అది లేదు. తెలంగాణ జనవేదిక ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తుంది. ఇంకా సుధాకర్ అన్న మున్సిపాలిటీలకు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ రోజు పోయి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటాడు. బండి మీద జగన్ అన్నారు. ఓకే 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 సార్. అయితే రవీంద్ర ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు ఒకటి మురికి వాడాలంటే నేను ఒకటి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ అయినటువంటి ముంబై లోపల దారం అనేటువంటి ఒక మురికివాడ లోపల సుమారుగా 6 లక్షల మంది ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆసియా ఖండం కానీ భారతదేశం కానీ మన హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మురికివాడలు ఉండడం అనేటువంటిది సహజం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకొని దాన్ని మురికివాడలు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ తెలంగాణ జనవేదిక ఈనాటి కార్యక్రమంలో విచ్చేసినట్టు ముఖ్య ఉపన్యాసకులు విచ్చేసినటువంటి ఉల్లూరు సుధాకర్ గారికి మా వేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుంది. వచ్చే ఆదివారము మరొక అంశంతో మేము ముందు కలుస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం, సెలవు. అందరికీ నమస్కారం సార్. సార్ సుధాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు మీరు. యూ హావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టుడే. ప్రభాకర్ బాగున్నావా? బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విల్ మీట్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మీటింగ్. థ్యాంక్ యూ.